పరిస్థితి మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన మేము ప్రతి ఒక్కరికి టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర నలుమూలల దేశం నలుమూలల ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేనున్న పరిస్థితిని, వెళ్ళపోతున్న పరిస్థితిని ఎలా ఉంది అంటే, ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది, ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. ఇది నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ పద్యాన్ని, ఈ పద్యంలోని పంక్తుల్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సరే గుర్తు తెచ్చుకుని ఇలా మీ ముందుకు వస్తుంటాను. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే అరికట్టడానికి, పోరాటం చేయడానికి ఆ పంక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది, టు లివ్ గ్రేట్లీ యూ హ్యావ్ టు రిస్క్ గ్రేట్లీ. అంటే చాలా గొప్పగా బతకాలంటే చాలా విపరీతమైన డేంజర్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది. నేను ఎప్పుడు చాలా చిన్నప్పటి నుంచి గొప్పగా బతకాలని ప్రయత్నం చేయాల, చాలా సామాన్యుడిలాగే అందరిలాగే బతుకుదామనే ప్రయత్నించాను. కానీ ప్రతిసారి చిన్నప్పటి నుంచి నేను చేసే పనులు ఆయా స్థాయిల్లో ఎప్పుడు నాకు ప్రాణాలు పోయేంత సమస్యలను నేను తీసుకుంటాను. అవి ఎందుకు వస్తాయి నా జీవితంలో నాకే తెలియదు. నేను ఆలోచిస్తాను, ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎందుకు వస్తాయని. మేబీ పిరికితనంతో నీ బాంఛంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి వెళ్ళి ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి దొరాని కాల్ముక్త అంటే మన రాష్ట్రాన్ని, మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ, అన్నయ్య చిరంజీవి గారు స్థాపించిన పార్టీలో
అన్నయ్యకి నేను ఎదురొస్తానా? అన్నయ్య మీద నాకు కోపం ఉంటుందా? ఉండదు. వాళ్ళెవరో ఢిల్లీలో చేసిన పనికి అన్నయ్య మీద ఎందుకు కోపం చూపిస్తాం? కాకపోతే మన కర్మ అన్యాయానికి, అక్రమాలకి నేను ఎదురెళ్దామంటే నా దురదృష్టం ఈరోజు నేను అన్నయ్యకి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప గుండెల్లో ఉన్న అన్నయ్య మీద ఎదురుగా కాదు, ఎదిరించి కాదు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకి నేను ఎందుకు ఎదురెళ్తాను? కానీ అలాంటి పరిస్థితిని కల్పించింది ఎవరు? అక్కడ ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ హైకమాండ్. ఏదో శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ, ఏదో తాళీచాలని డ్యాన్సులు చేస్తూ, ఏదో మీకు ఆనందం కల్పిద్దామంటే నన్ను చేయనివ్వట్లేదే. అందుకని ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మేము ముందుకొచ్చాం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గుంటూరులో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎలక్షన్ ప్రచారంలో నా ఆఖరి రాజకీయ ప్రసంగం చేశాను. ఆ తర్వాత ఇంకెప్పుడు రాజకీయాల గురించి కానీ, మన తెలుగు జాతి పరిస్థితుల మీద కానీ, మన దేశ సమస్యల మీద కానీ, ప్రజల సమస్యల మీద కానీ నేను కనీసం ఎప్పుడు నోరు విప్పలేదు, పెదవి కదపలేదు. అది నేను ఆ భగవంతుడికి వదిలేశాను. నేను నిజంగా నాకు రాజకీయాలకు రావాలన్న కోరిక కూడా లేదు. వచ్చుంటే ఎంపీగానో ఎమ్మెల్యేగానో ప్రజారాజ్యం పార్టీలోనే ఉండేవాడిని. నాకు సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. వెళ్ళి లాల్ బచ్చి కారులో తిరగాలన్న కోరిక లేదు, ఎంపీగా గెలవాలని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదు, మంత్రులు అవ్వాలని లేదు, ముఖ్యమంత్రులు అవ్వాలని లేదు. నాకు ఇవన్నీ చాలా తుచ్చమైనవి. తుచ్చం తుచ్చం. మీరు చూపించే అభిమానం ముందు, మీరు చూపించే ప్రేమ ముందు ఇవి నిలుస్తాయా? నిలవలేవు. కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ, విడిపోయిన తెలంగాణ, మన తెలంగాణ, మన తెలంగాణ, పోరు తెలంగాణ, సీమాంధ్రగా విడిపోయినా కానీ విడిపోయిన పరిస్థితులను గమనించాను. ఎలా విడగొట్టారో చూశాను, ఎలాంటి పరిస్థితుల్లో విడగొట్టారో చూశాను. విసుగొచ్చింది, రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది. వెన్నెముక లేని రాజకీయ నాయకుల మీద కోపం వచ్చింది. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మేము ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన జనసేన
అది జెండా, జనసేన జెండా. ఆ జెండాలకు అర్థమేంటో తర్వాత చెప్తాను, కానీ ముందుగా ఇక్కడ నేను మీ ముందుకు వచ్చిన ఎజెండా గురించి చెప్తాను. ఈ నెల 2వ తారీఖున ఈ 2వ వారంలో నేను రాజకీయాల గురించి మాట్లాడతానని తెలియజేశాను ఒక చిన్న ప్రెస్ మీట్లో. ప్రెస్ రిలీజ్ అంటున్నాను. ఇంకా స్టార్ట్ అయింది కదా తిట్లు, విమర్శలు. ఎలా ఒక్కొక్కళ్ళు నోటికి వచ్చినట్టు తిడతా ఉన్నారు. చూస్తా ఉన్నా. పౌరుషం లేదా? చేత కాదా? చూస్తాం, భరిస్తాం, ప్రేమిస్తాం. తర్వాత ఏం చేస్తాం? విమర్శలు ఎలా ప్రారంభమయ్యాయంటే, ఇప్పుడు ఎందుకని ఒకరు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? 2000 ఇప్పుడొద్దు, 2019కి రా. పోయినసారి చేసిన రాజకీయాలు చాలు. ఎల్లవైన ఒకళ్ళు పార్టీ పెట్టు, కానీ తెలంగాణకి క్షమాపణ చెప్పంటే, నా తెలంగాణకి మీరెవరు అడగడానికి క్షమాపణ చెప్పడానికి? మీరెవరు? ఇంకొంతమంది మీ హీరోకి దమ్ముంటే ఏం చేస్తాడు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి రావాలంట. మీరెవరు చెప్పడానికి? మీరెవరు? ఢిల్లీ నాయకుడు ఒక ఆయన, ద నోబుల్ సోల్, పవిత్రాత్మ దిగ్విజయ్ సింగ్ గారు పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టమ్మా, నువ్వు పార్టీ పెట్టాలంటే ఏంటంటే కాంగ్రెస్ లో కలిపేయాలంట. అదేదో గంగానదిలాగా. నేను దిగ్విజయ్ సింగ్ గారిని అడుగుదాం అనుకున్నా. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చెప్తా. చివరికి ఇంకొకరు నాకు బాగా, ఆయన అంటే నాకు చాలా ఇష్టమా, నీకు ఇప్పుడే చెప్తున్నా. అన్నయ్య తర్వాత మళ్ళీ నేను అంతగా ప్రేమించేది ఆయన్ని. ఆయన అంటారు, ఈ ఆంధ్రోడు సంక్రాంతి గంగిరెద్దులో కొత్త దుకాణం పెట్టిండు, అసలు ఈ సినిమా అని నమ్మొద్దు. అరే బాయ్, ఆయన పేరేంటి బాయ్? పవన్ కళ్యాణ్ అంటే. అరే నువ్వు నన్ను చెప్పనే రాదే, ఇంకా నేను చెప్పకుండా ఇట్లా ఆగమాగం చేస్తే ఏం చేయాలి? నేను చెప్పనే. అరే నేను చెప్పినాక నువ్వు తిడితే నేను కాదంటానా? నేను పడేటోడిని కాదా? నేను భర్త. నువ్వు సంవత్సరాలుగా తిడుతుండే నువ్వు, నేను పడట్లా? పడతాం. అయినా నన్ను విమర్శించే రాజకీయ నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరిలా విమర్శలు చేస్తే నేను భయపడతాననుకుంటున్నారా? భయపడతాననుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి పరిస్థితుల్లో 2 నెలల ఎన్నికలు ముందు పెట్టుకొని నేను మీ ముందుకు వచ్చి మీలా భయపడేవాడైతే మీ ముందు నేను నిలబడగలనా?
నాకు పిరికితనం అంటే చాలా చిరాకు. పిరికితనంతో వెన్ను చూపడం నాకు తెలియదు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ నా వెన్ను చూపను. నేను మొన్న ఒక 2 రోజుల క్రితం 14వ తారీఖు ఈరోజు సాయంత్రం మాట్లాడేందుకు చెప్పిన తర్వాత పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అందరికీ చెప్పిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఒక్కసారిగా నిరాశ, నిస్పృహ, నైరాశ్యం వచ్చినాయి. నేను ఎవరికి ఎదుగుతున్నాను? దుర్మార్గపమైన రాజకీయాలక, నీచపు రాజకీయాలక, లేకపోతే నేను ప్రాణం గుండెలో పెట్టుకుని చూసుకునే అన్నయ్యక? అసలు వెళ్ళాలా, ఆగిపోదామా? చెప్పాం కదా, కొన్ని అందరు నన్ను తిడతారు, నువ్వు పిరికోడు అంటారు, వీడు పారిపోయాడు అంటారంటే అన్నయ్య మీదకి అన్నయ్య మీద అనిపించుకోవాలని నాకు లేదు. అలాగని చెప్పి జరుగుతున్న పరిస్థితులను చూసి అట్లాగే ఉండిపోవడం లేదు. చాలా సతమతమయ్యాను. ఇక్కడికి నేను వస్తున్నట్టు మా ఇంట్లో ఎవరికి తెలియదు, మా అమ్మకి తెలియదు, మా అక్కలకి తెలియదు. ఒక 4 రోజుల ముందు వాళ్ళకు కూడా నేను పార్టీ పెడుతున్నట్టు తెలిసింది. ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఇది నన్ను ఎవరైనా అడిగితే నీకు దేశం ముఖ్యమా, సమాజం ముఖ్యమా, లేదంటే నీ ప్రాణం ముఖ్యమా అంటే నాకు దేశం, సమాజమే నాకు ముఖ్యం. ఇది ఏది ముఖ్యం కాదు. కానీ నన్ను తిడతారు. ఇంటికి వెళ్ళక అమ్మ కొట్టొచ్చేవో కూడా పడతాను. ఎప్పుడు వెళ్తానో తెలియదు. మేము రేపు ఎల్లుండి వెళ్తాను. తర్వాత ఆ బాధ తగ్గలా. అరే నేను చెప్పనే, నువ్వు చెప్తావా? నన్ను మాట్లాడిరా? నేను నాకే అనిపిస్తుంది, అరే నీకు రాజకీయాలు అవసరమా? ఏదో సినిమాలు చేస్తున్నావు, డబ్బులు బాగానే వస్తాయి, ఇప్పుడు అప్పులు కడతా ఉంటావు, భరించకూడదు, మళ్ళీ నీకు రాజకీయాలు ఎందుకురా నీకు? నాకు నిజం అనిపించింది. శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, మంచిగా ఉంటుంది. ఏదో తోటకు పోయేదన్నా మామిడి చెట్లు అయితే మామిడి చెట్టు కింద కూర్చొని తీస్తూనే ఉంటుంది. ఆలోచించా. నా రూమ్లోకి వెళ్ళాను. వెళ్తే నాకు నా 3 పిల్లల్ని చూశాను, నా 2 కూతుర్ని చూశాను. ఒక కూతురికి 4 ఏళ్ళు, ఇంకో కూతురికి 2 ఏళ్ళు, నా కొడుక్కి 8, 9 ఏళ్ళు అనుకుంటా. ఇప్పుడు అడగలా, నిజంగా ఎప్పుడు అడగలా. నాకు అనిపించింది, నేను వీళ్ళని వదిలివెళ్తే వీళ్ళు ఎలా ఉంటారు? రాజకీయాలంటే ప్రాణాలకు తెగించి రావాలి. అందరిలాగా ఎస్కేపిస్ట్ రాజకీయాలు చేయలేను, తిరిగితనంతో రాజకీయాలు చేయలేను, కన్వీనియంట్ రాజకీయాలు చేయలేను, సిద్ధాంతం, సైద్ధాంతిక బలంతోనే రాజకీయాలు చేయగలను. నాలాంటి వాడిని చంపేస్తారు. అది కూడా నాకు అర్థమైంది. సత్యం అంటే సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటే ప్రాణాలు తెగించి పోరాడాలి. అలాంటి సమయంలో వీళ్ళు ఏమనుకుంటారు పాపం అనిపించింది. మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టే, నా దేశం ముఖ్యమా, నా సమాజం ముఖ్యమా, నా భారతదేశం ముఖ్యమా, నా భారతదేశ మనుషులు ముఖ్యమా అనుకున్నప్పుడు నా కుటుంబం చాలా చిన్నదిగా అనిపించింది. అందుకే ఈ రోజు ఇలా రాగలిగాను, మీ ముందు నిలబడగలిగాను.
నాకు ఇప్పుడు దాకా వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు నాకు. నేను ఇప్పుడు దాకా ఎవరిని మనసు లోపల నుంచి ద్వేషించలేదు. నాకు కోపం కూడా రాదు. ఏదో కోపం వస్తే రెండు బెదిరే తప్ప అక్కడ అయిపోద్ది. నాకు ఎవరి మీద పెద్ద అంతగా లోపల పెట్టుకొని కక్ష సాధించాలని కోరిక ఉండదు నాకు. అలాంటి మనసు నాకు లేదు. కానీ నా మిత్రులకి చాలా మందికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. వాళ్ళలో ధృవీకరణ కూడా ఒకడు. మీరు నన్ను తిట్టదు. ఆ ఢిల్లీ వాళ్ళని తిట్టాను, వాళ్ళ వల్ల నేను వస్తాను తప్ప నాకు సినిమాలు వదులుకోవాలని లేదు, నాకు మీ నుంచి దూరం వెళ్ళాలని లేదు. ఎక్కడికి వెళ్ళాలి? అసలు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానేంటి? నేను ఏం కోరుకుంటే నా జీవితంలో జరిగేదని నేను చాలా ఆలోచించాను. చిన్నప్పుడు మా అమ్మ అనేది మతి అంతో గతి అంతే అని. నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఇట్లా తయారేమంటున్నా. నాకు అలా చూస్తే ఒకసారి చిన్నప్పటి నుంచి నాకు అన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి. సామాజిక స్పృహ కలగడానికి కారణమైన నాకు చిన్నప్పటి సంఘటన గుర్తొచ్చింది. అలాంటిది మీ అందరి జీవితాల్లో దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో తగులుద్ది. సాయంత్రం మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ఎస్ఐ గాను తర్వాత సిఐగా పనిచేసేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలా తిరుగుతాం. సాయంత్రం 6:30 గంటలకి మన స్కూల్లో మన ఎడ్యుకేషన్ విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు, కానీ పుస్తకాలు రావు, టెక్స్ట్ బుక్స్ రావు, మనం ఏం చదువుకోవాలో తెలియదు. సో నాకు కొద్దిగా లేటుగా ఒక పుస్తకం కనిపించింది. మా టీచర్ తిడితే ఆ రోజు వెళ్ళి పుస్తకం కొనుక్కోవడానికి వెళ్తే నన్ను ఇక్కడున్న పోలీసులందరూ నన్ను క్షమించాలి, నన్ను పోలీసులు పట్టుకెళ్లారు. నాకు అర్థం కాలేదు ఎందుకు పట్టుకెళ్లారని. చూస్తే నేను 1 వేలో వస్తున్నాను అని చెప్పి నన్ను తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు. నాకు అర్థం కాదు. నాకు ఎంత 7th క్లాసు, నాకు తెలియదు ఎంత వయసు అప్పుడు ఎంత ఉండవు. వాళ్ళు చూస్తా ఉన్నాను. బాగా పక్కన ఎవరో బాగా తాగి గొడవలు చేసుకుంటున్నారు, చిన్న రౌడీల్లాగా కూడా అనిపించారు ఆ వయసుకి చాలా బలంగా. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అర్థం కలిగారు. అలాగే నాతో పాటు చాలా మందిని పట్టుకొచ్చారు. అలాగే మేమందరం, నేను బతిలాడుతూ అక్కడ ఎవరో ఒక కానిస్టేబుల్ గారు ఎవరో ఉన్నారు, అందరినీ బతిలాడుతున్నారు. సార్ మా నాన్న టౌన్ ఎస్ఐగా కూడా పనిచేస్తారంటే, అబ్బే నన్ను నమ్మలేదు వాళ్ళు, అలాగే ఉండిపోయాన్నారు. అంటే తప్పుగా ఏం చెప్పండి, చేస్తాను సరదాగా చెప్తాను. అలాగే అది కరెక్ట్ మా ఇంటి నుంచి ఒక 40 నిమిషాలే ఉంటుంది, కానీ అప్పటికి 2 గంటలు దాటాయి. అది నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా. అక్కడ లేట్ అయిపోయే కొద్దీ భయం వేస్తుంది. మధ్యలో తర్వాత సిఐ గారు ఎవరు వచ్చారు, ఒక 10:30కి అంత వస్తే నేను ఆయన చెప్పాను, ఇట్లా మా నాన్న పనిచేస్తారంటే పాప ఆయన ఏదో మంచి మూడ్లో ఉన్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకరని చెప్పి నెత్తి మీద 2 కొట్టి పంపించేశారు. కానీ నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఇంట్లో వాళ్ళు తిట్టారు, చాలా బాధ వేసింది. నాకు అర్థం కాలేదు ఏం చేసిన తప్పు అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలియదే, నాకు 1 వే ఉన్నట్టు కొత్తగా పెట్టారు, నాకు తెలియదే, నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలిస్తే నేను తప్పు చేసేవాడిని కాదు కదా అని అనుకున్నా. మొట్టమొదటిసారిగా మీ అందరి జీవితంలో జరిగే గొప్ప సంఘటన ఏం కాదు, చాలా మామూలు సంఘటన. నాకు మొట్టమొదటిసారిగా ఏమనిపించిందంటే, ఒక సామాన్యుడు ఎలా బాధపడతాడో మొట్టమొదటిసారిగా నాకు తెలిసిన ఇన్సిడెంట్ అది. అప్పుడు దాకా నాకు బాగా చదివేవాడిని, ఇంగ్లీష్లో మంచి మార్కులు వచ్చాయి, సోషల్ స్టడీస్లో మంచి మార్కులు వచ్చాయి. కానీ ఆ ఒక ఇన్సిడెంట్ నుంచి నాకు చదువు మీద ఆసక్తి పోయి మనుషులందరినీ చూడటం అలవాటు చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పేపర్లు చదవటం అలవాటు అయింది. అది నిజంగా సినిమాల మీద కానీ నాకు వాటి మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. సమాజాన్ని చూడటం అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి. బయటకు ఒకటి చెప్తారు, లోపల ఇంకోటి చేస్తుంటారు. నాకు ఈ మనస్తత్వం నాకు అర్థం కాల. అలాగే మా పిన్నులు కానీ మా అక్క చెల్లెలు కానీ
రోడ్డు మీద బయటికి వెళ్తే వాళ్ళు కొంతమంది అబ్బాయిల చేతిలో ఈటీసింగ్ గురై వచ్చేది, వాళ్ళు ఏడుపులు ఇవన్నీ నాకు కనిపించేది. చాలా బాధ వేసేది, కోపం వచ్చేది, ఏం చేయలేకపోయావని చిన్నవాడిని, చాలా బాధ ఉండేది. ఒకసారి మా అక్కని నడ్ రోడ్లో ఎవరో అందరూ చూస్తుండగా ఒకడైతే చేయి పట్టుకుంటే ఒక రౌడీ, నేను అలా చూస్తూ ఉండిపోయాను. అంటే నాకు మా అక్క చెప్తుంటే నేను అలా వింటా ఉండిపోయాను. నాకు ఏం చేయాలో నాకు అర్థం కాల. మా అక్క ఏడుపు చూస్తే తర్వాత ఎవరు వచ్చి లాక్కెళ్ళిపోయారంట, మనం తీసుకొచ్చేసారు. కానీ నాకు అర్థం కాల, ఒక ఆడపిల్ల ఇంట్లోంచి ఒంటరిగా వెళ్తే ఎవరు తోడు లేకుండా ఇంతమంది చూస్తుండగా క్షేమ ఇంటికి రాలేదా అన్న బాధ అనిపించింది. చాలా బలంగా పాతుకుపోయింది ఆ సంఘటన. అలా ప్రతి సంఘటన చూసే కొద్దీ మన సమాజం డబ్బున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి పేరున్న వాళ్ళకి తప్ప సామాన్యులు ఎవరి జోలికి వెళ్లకుండా, ఏదో పొద్దున ఉద్యోగం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు లేవా అని చాలా బలంగా ఉండేది. ఇంకప్పటి నుంచి కోపం పెరిగిపోవడం స్టార్ట్ అయింది. ప్రతి చోట సమస్య కనిపించేది. పైగా స్కూల్లోనేమో మన పుస్తకాలు చాలా బడి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది, ఒకవైపు చెట్లు ఉంటాయి, ఇంకోవైపు పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు ఉంటాయి. కానీ జీవితం వచ్చినప్పటికి అన్ని ఇరుకు గదులు, బాత్రూమ్ బాగుండు. అసలు ఏవి చేయడానికి ఆడపిల్లలు ఎంత బాధపడరు అది కూడా చూసేవాడిని. అది కూడా కోపం వచ్చేది నాకు. ఇవన్నీ చూస్తుండగా నాకు ఇంక విసుగు వచ్చేసి ఎవరి మీద తిరగబడాలనిపించేది. ఎవరి మీద తిరగబడాలో తెలియదు, కానీ తిరగబడాలని ఉండేది. ఇక్కడేమో 16 ఏళ్ళ వచ్చి బాధేస్తున్నాడు, సిక్సర్స్ సెంచరీ. మా ఇంట్లో అంతా అంటారు, సచిన్ టెండూల్కర్ చూడు పాప ఎంత బాగా అసలు నువ్వేంటి ఇంత వయసు వచ్చినా నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, నువ్వు పని పాటలు లేకుండా. నాకు బాగా అనిపించింది, ఏం చేస్తావు, లోపల ఉంది చేయాలి, స్కిల్స్ లేవే, ఎబిలిటీస్ లేవే. చిన్నప్పుడు ఆడుకుందామంటే మనం ఆడింది కోతి కొమ్మచ్చులాంటి ఒక మంచి ఆట. ఆ తర్వాత రాను అవి కూడా ఆడలేకపోయారు, ఎందుకంటే చెట్లు కొట్టేశారు. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, ఇంకా కోపం మీద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాడిని. నన్ను కొట్టించుకునేవాడిని. ఏదన్నా అలా కొట్టించుకున్న బాధ తీరుద్దామని కేరళ. తర్వాత యోగా నేర్చుకున్నాను, ధ్యానం చేశా, లోపల శాంతి రాలా. 2 దశాబ్దాల పైన తర్వాత పోగొట్టుకోవడానికి కోట్లుండి నేను సినిమాలోంచి వెళ్ళిపోతే మీ అందరూ బాధపడతారు. ఆ బాధకు నేను గురయ్యి రేపొద్దున నా పిల్లలు ఏమవుతారో తెలీదు. అన్నిటినీ వదులుకోవడానికి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చానంటే అది నా దేశం పట్ల ఉన్న ప్రేమ, సమాజం పట్ల నాకున్న బాధ్యత. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, పాకిస్తాన్, ఇండియా రెండు వైపులా సైన్యాన్ని మోహరించుకొని పేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నా వాళ్ళు ఆగిపోతారేమో, కానీ నా మదిలో నుంచి వచ్చే మాటలు ఆగలేవు. రాజకీయ వ్యవస్థ ఉన్నది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, కానీ జట్లను చేయడానికి కాదు. అసలే రోజువారీ కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇంకా జీవితాలు ఇంకా దుర్భరం చేయడానికి కాదు. నేను నటుడిగా కొంత రాజకీయ ప్రవేశం ఉండటం వలన నాకు చాలా మంది రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. చాలా మంది ఎంపీల పిల్లలకు కానీ, ఎమ్మెల్యేల పిల్లలకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మీరు ఎంత ఇష్టపడతారు, వాళ్ళు కూడా నన్ను అంతే ఇష్టపడతారు. నాకు ప్రతి పార్టీలోనూ, కాంగ్రెస్ పార్టీతో సహా నాకు చాలా మంది వ్యక్తిగతంగా నాయకులు తెలుసు. నేను కనిపిస్తే అందరినీ ప్రేమగా కూర్చొని మాట్లాడతాను, ప్రేమగా కౌగిలించుకుంటాను కూడా.
కానీ నేను వాళ్ళతోటి సైద్ధాంతికంగా నేను వాళ్ళతో ఏకీభవించలేను. వాళ్ళ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. నాకు రాజకీయ నాయకులు అంటే నాకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరితో నాకు శత్రుత్వం లేదు. కాకపోతే వాళ్ళు చేసే పనుల పట్ల నేను వాళ్ళతో ఏకీభవించను, వాళ్ళతో పోరాటం చేస్తాను. నేను ప్రతి గత సంవత్సరాలుగా ప్రతి పార్టీతో సహా ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళు శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ ప్రవర్తించే తీరు నేను నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటాను వీలు కుదిరినప్పుడల్లా. నాకు వ్యక్తిగతంగా వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులే, గొప్పవాళ్లే. కానీ అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించిన తీరు నాకు నచ్చలేదు. అంటే నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది మీరు తెలుసుకోవాలి. అలాగని సీమాంధ్ర ప్రాంతపు ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే కూడా ఊరుకునే వ్యక్తిని కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకునే వ్యక్తిని కాదు. ఒకసారి ఇంతకుముందు ఒక పుస్తకాలు చదువుతున్నప్పుడు చాలా కాలం క్రితం భగత్ సింగ్ నాకు ఊహ తెలిసిన వయసులో, అంటే ఇంకా మా ఇంట్లో తిడుతున్నారు పని పాట లేకుండా తిరుగుతున్నాం అని, ఆ తమ్ముడిలో క్యారెక్టర్ తిట్టినట్టు తిట్టేవాళ్ళం అమ్మ. నిజంగా. కానీ అప్పటికి భగత్ సింగ్ చచ్చిపోయాడు, అమరుడు అయిపోయాడు, బలిదానం చేశాడు. దేనికి? దేశం కోసం, సమాజ హితువు కోసం. నేను ఆయన డైరీస్ చదివాను. మహాత్మా గాంధీతో సహా అందరూ ఆయన అడిగారు భగత్ సింగ్ని, నువ్వు క్షమాభిక్ష అడుగు, నీకు క్షమాభిక్ష పెట్టేస్తాం, బయటికి తీసుకొస్తామంటే భగత్ సింగ్ మాటలు నన్ను ఎంత కదిలించినాయి అంటే, నేను ఈరోజు బలిదానం చేస్తుంది నా కోసం కాదు, రాబోయే తరాలకి నేను ఎందుకు చనిపోయానో ఈ అన్యాయాలకి ఎదురొడ్డు పోరాడండి అని చచ్చిపోతున్నాను. చాలా బాధేస్తుంది ఆ మాటలకి. ఇప్పుడు అదే వయసులో ఉన్న పిల్లలు రకరకాలుగా తిరుగుతుంటారు, కానీ ఆ వయసులో అంతే వయసు పిల్లవాడు భగత్ సింగ్ నాకంటే 20 ఏళ్ళు చిన్నోడు, 20 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు. నాకంటే చిన్న 20 ఏళ్ల వయసు తక్కువ చచ్చిపోయాడు, 24 ఏళ్ళకు చచ్చిపోయాడు. అది ఇప్పటికీ నా గుండెల్లో చాలా బాధగా ఉంటుంది. చాలా మంది నాలాగా బాధ్యత లేకుండా తిరిగే వయసులో అతను సమాజం, దేశం బాధ్యత తెలుసుకొని, ఫ్యూచర్ని కూడా ఆలోచించుకొని, రాబోయే తరాలను కూడా ఆలోచించుకొని చనిపోయాడు. ఎందుకంటే మనందరికీ గుర్తుంది అతని బలిదానం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుట్టాడు? భారతదేశంలో ఇప్పుడు భారతదేశంలో పుట్టలేదు, ఇప్పుడు పాకిస్తాన్లో పుట్టాడు, అప్పటి అఖండ భారతంలో పుట్టాడు. అలాంటి వ్యక్తి స్ఫూర్తి నాకు నా గుండెలు ఇంకా ఉంది, అది చచ్చిపోలేదు. ఈ రోజున భగత్ సింగ్ నా మనస్ఫూర్తిగా నేను నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేనున్నాను. నేను అప్పుడప్పుడు కొంచెం టీవీ డిబేట్స్ కూడా చూస్తుంటాను. మాట్లాడుకుని మీరు చప్పట్లు కొడుతున్నాయి. ఈ మధ్యన మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత బిల్లు రాజ్యసభలో పెట్టారు. పాపం అక్కడ నాకు వెంకయ్యనాయుడు గారు పాపం సీమాంధ్ర ప్రాంతం కోసం పడిన పాట చాలా బాగా నచ్చినాయి. పాపం జయరాం రమేష్ గారు ప్లీజ్ ఇంకొక 2000 కోట్లు, ప్లీజ్ 1000 crores. దానికి జయరాం రమేష్ గారు 1000
1000 కుదరదు, ఇంకొక 252. ఓకే సార్ ఫైన్, నేను అది ఓకే. కానీ నాకు నిజంగా నచ్చింది ఏంటంటే పాపం ఆయన జయాంధ్ర ఉద్యమ నాయకుడు వెంకయ్యనాయుడు గారు పాపం నిజంగా పాపం ఏదో రాష్ట్రం విడిపోతుంది, దానికి అటు సైడ్కి పాపం క్యాపిటల్ లేదు, వాళ్ళకి ఏదన్నా ఎక్కువ డబ్బులు తెస్తే బాగుంటుంది, దాని పట్ల తప్ప నాకు నిజంగా నచ్చింది. నాకు మనస్ఫూర్తిగా ఆయన మీద నాకు చాలా గౌరవం కలిగింది, ఆనందం వేసింది. మరి నేను ఆయన గురించి అలా అనుకుంటే మరి ఆయన నా గురించి ఏమనుకున్నారో మీకు తెలుసా? ఈ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి వస్తాడంట, వీడి దేశానికి పట్టిన దౌర్భాగ్యం కాకపోతే ఏంటి అని. వెంకయ్యనాయుడు గారు నాకు మీరంటే చాలా గౌరవం. అయ్యా మీరందరూ దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు, విశిష్టమైన పార్లమెంటేరియన్లు, మీరు ఇంత అనుభవజ్ఞులయ్యండి ఈ దేశానికి మొన్న పార్లమెంట్లో అందరూ కలిసి ఎంత అసహ్యంగా చేశారో, ఎంతో గౌరవంగా తేవాల్సిన తెలంగాణని, మన తెలంగాణని మీరు ఎలా తీసుకొచ్చారో మేము చూసాం. మరి ఇలాగా చెప్తే దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఎవరు? మీరు ఆలోచించుకోండి ఒకసారి, నా గురించి అనబోయాను. నాకు నచ్చే, నాకు ఇప్పుడు దాకా ఒక వ్యక్తి బాగా నచ్చారు, నాకు మనస్ఫూర్తిగా నచ్చారు. నాకు నచ్చిన తెలంగాణ వాదుల్లో, ఎమ్మెల్యేస్ లో బాగా నచ్చింది జగ్గారెడ్డి గారు. రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అన్న విషయాన్ని నిజం చేయగలిగే ఏకైక వ్యక్తి తెలంగాణలో ఒక జగ్గారెడ్డి గారు. నిజంగా అలాంటి వ్యక్తి కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ నడుపుని ఉంటే మనందరం స్వీట్లు పంచుకుంటే విడిపోయి ఉండేవాళ్ళం. అలాంటి ఇష్టం. ఇంకొక సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నిజంగా ఇష్టమే, వెటకారంగా చెప్పండి, నిజంగానే ఇష్టం. ఎందుకంటే ఆయన పాపం చాలా బస్తీల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీరేం అభద్రతా భావానికి లోనవ్వద్దు, మేము ఉన్నామని చెప్పి పాపం ఆయన పాదయాత్రలు, ఆయన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మరి నేను ఆయన గురించి ఇంత ఉన్నతంగా అనుకుంటే ఆయన నా గురించి ఏమన్నారు తెలుసా? అరే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేస్తున్నాడు బే, ఇటు రాజకీయాలకు వచ్చి ఏం చేస్తాడు రాజకీయాలకు వచ్చి? మా రాహుల్ గాంధీ అయితే ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా నీకు? కానీ ఆ వాక్యం నేనేం గమనించానంటే రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. అందుకొరకు సంతోషం. కానీ అది వేరే విషయం. హనుమంతరావు గారు, నాకు సందేహం, 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? అలా మీకు తెలుసు కదా హనుమంతరావు గారు, అలా తిరిగే మీకు ఢిల్లీ మిత్రులు చాలా మంది ఉన్నారు కదా, లోనావాలా రిసార్ట్స్ లో. మీరిలా వ్యక్తిగతంగా విమర్శిస్తే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా సరే, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాను,
నా వ్యక్తిగత జీవితాన్ని కానీ మీరు విమర్శిస్తే నేను మీ అబ్బాయి, మీ ఇంటల్లుడు రాబర్ట్ వడ్రా వ్యక్తిగత జీవితం గురించి, రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళిద్దరి నుంచి ప్రతి స్థాయి నాయకుడు దాకా నేను ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు బయటకు తీస్తాను. ఎందుకంటే మీకు స్పైస్ కావాలేమో, మీకు సిబిఐలు కావాలి. నాకు నా అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలను బయట తీయడానికి నేను ఒకే ఒక ఫోన్ తీసుకుంటా. రేపు ఒక వ్యక్తికి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు నాకు చెప్పండి, నాకు ఫోన్ ఇస్తే నాకు ఫోన్ చేసే అభిమానులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, అది మీరు తెలుసుకోండి. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ రంగానికి చెందిన వారైనా సరే, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి విమర్శిస్తే నేను మీ వ్యక్తిగత జీవితాలను బయటకు తీస్తాను. బయటికి తీయటమే కాదు, నాకు ఛానల్స్ లేవు, పత్రికలు లేవు, అభిమానులు ఉన్నారు, సోషల్ నెట్వర్కింగ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ లో రాస్తాను. మీకు ఓకేనా? ఓకేనా? దయచేసి సభాముఖంగా చెప్తున్నా, నేను ఎప్పుడూ లోపల కూడా ఒక్కసారి కూడా ఎవరి వ్యక్తిగత జీవితాలను విమర్శించను. మీరు ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు ఏమి చేసుకుంటారో మీరు చేసుకోండి. నేను మీ వ్యక్తిగత జీవితాలకి రాను. మీరు సంతోషంగా ఉండండి, మీరు ఏం చేయాలని కూడా చేయండి. కానీ అది ప్రజా జీవితానికి ఇబ్బంది పెట్టే వ్యక్తిగత జీవితం అయితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను, తప్పని చెప్తాను. ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ, ఇద్దరు దంపతుల మధ్య కానీ, ఒక కుటుంబం మధ్య కానీ ఏమి జరుగుతాయో బయట నుంచి చూసే వాళ్ళకి తెలియవు. అవి మీరు వినపడవు, మీరు కనిపించవు, మీరు చూడరు, మీకు అనుభవంలోకి రావు. మీకు తెలియని విషయాలని బయట నుంచి చూసి విమర్శించకండి. నోట్ చేయండి ఎవరైనా సరే. ఎందుకు అంటున్నానంటే, కరెక్టే, నా జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకేం తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకేం తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు కదా, వాళ్ళని అగౌరవపరుస్తామా ఇలా చెప్పి? అది సంస్కారమేనా? ప్రతిసారి మీరు వాళ్ళని ఇలా చూపించేసి, ఇదిగో పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్ అంటే, అరే వాళ్ళకి వేరే జీవితాలు ఉంటాయి, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు మీరు ఆలోచించారు అట్లాగా? ఎందుకు వాళ్ళని అగౌరవపరుస్తారు? ఇది కూడా ఒక అత్యాచారం లాంటిదే, మానసిక అత్యాచారం. దీనికి కూడా నిర్భయ యాక్ట్ని పెట్టమంటాను. సో మీరు ఎలా పడితే అలాగ మీరు ప్రవర్తిస్తే కుదరదు. అందరూ కొంచెం బాధ్యతగా ఉండాలి. దయచేసి నా విన్నపం ఇది. నేను ఎవరిని కేవలం వృత్తిపరమైన విషయాల పట్ల తప్ప, సైద్ధాంతిక పరమైన విభేదాల మీద తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కామెంట్ చేయను. ఇది నా సంస్కారం. ఒక్కసారి నన్ను విమర్శించబోయే ముందు ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక అద్దం ఉంటే అద్దంలో ముఖంలో చూసుకొని మీకు నేను విమర్శించగలనా అని మీరు నిర్ణయించుకుని నన్ను విమర్శించండి. నో ప్రాబ్లం. ఇప్పటికే నేను నా పార్టీ ఎజెండాలోకి రాలేదు. మన పార్టీ ఎజెండాలోకి రాదు. ఇంకా ఇంకోటి గుర్తొచ్చింది. అరే అంతమంది చేరుతున్నారు రా భయ్. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో అనుకుంటా
మన జనజాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఉన్నారు. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అమ్మాయి. ఆవిడ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు పవన్ కళ్యాణ్, నాకు అవి వినిపించినాయి. పాపం ఆవిడ అనలేదు కానీ నాకు చెప్తున్నాను, నాకు వినిపించింది చెప్తున్నా. పవన్ కళ్యాణ్, ఒక భారతదేశ పౌరుడిగా నీకు పార్టీ పెట్టే హక్కు ఉంది, కానీ నీ పార్టీ విధి విధానాలు చెప్పబోయే ముందు తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అన్న. అరే, నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకి, నేను ప్రేమించే తెలంగాణ అభిమానులకి క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు. అమ్మా, మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా. అమ్మా కవిత తల్లి, నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. నేను నీ బాధని, నీ వేదనని అర్థం చేసుకున్నానమ్మా. ఒక అన్నయ్యగా నీ బాధను అర్థం చేసుకున్నాను. అంతేకాదమ్మా, మీ అన్నయ్య, అసలు అన్నయ్య తారక రామారావు గారి ఆవేశాన్ని, మీ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక అన్నయ్యగా నాకు అది అర్థమైంది ఆ బాధ. అమ్మ, కొద్ది నెలల క్రిందటే ఒక ప్రజా సంఘాల నుంచి ఒక నాయకుడు నా దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా తెలంగాణ ఆయనే. నా మనసులో ఉన్నాయని మీరు అలా చెప్తే నేను ఊరుకొని చెప్తున్నాను. నేను దాచుకొని ఎవరా నన్ను? చాలా కోపం వస్తుందండి. మీరు ఇలా ఎంత గుట్టుగా రాజకీయాలు చేద్దామంటే మీరు అందరిలో బయటికి తీసుకొచ్చి ఎట్లనే అలా? ప్లీజ్ అమ్మా, తెలంగాణ జాగృతి సంస్థ అని పెట్టారు, చాలా విరాళాలు సేకరించారు అని చెప్పారు. అమెరికాలో ఉండే నా తెలంగాణ మిత్రులు కూడా నాకు చెప్పారు, అరే కళ్యాణ్ మేము కూడా పంపించామని చెప్పేవాళ్ళు నాకు. అమ్మ, నాకు మీరు ఆ డబ్బులు ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఉద్యమ సమయంలో ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయి, ఇప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి, ఫ్యూచర్లో ఆ డబ్బులతో మీరు ఏం చేయబోతారు అన్న విషయం నాకు కాదమ్మా, తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు మీరు చెప్పాల్సి వస్తుంది. అమ్మా, మీరు నువ్వు నన్ను తిట్టే పని పెట్టుకోవచ్చు తల్లి. ఎందుకంటే రేపటి నుంచి మీ అన్నయ్య గారు, మీ నాన్నగారు నన్ను తిడతారు, మీ మామయ్య గారు కూడా. కానీ మీరు మటుకు తీసుకున్న డబ్బుకి అకౌంట్లో చూపించే పనిలో ఉండండి. నన్ను తిట్టినా, నా గురించి ఎలాంటి వార్తలు రాసినా కానీ, నాకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ప్రశాంతంగానే జీవితం సాగిస్తున్నాను. నాకు ఈ ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని నేను ఎందుకు వచ్చానంటే, చిన్నప్పటి నుంచి చెప్పాను, మా నాన్న ఒక ఎస్ఐ అని. నెలవారీ జీవితాలు ఉన్నాయి. కరెక్ట్ ఆఖరి వారంలో డబ్బులు ఉండవు, ఒక 5-6 రోజులు మా ఇంట్లో. ఒకసారి నన్ను స్కూల్లో బయట నిలబెట్టేవాళ్ళు, అరే ఇంకా ఫీజు కట్టలేదని. అప్పుడు ఇంకా అన్న యాక్టర్ కాదు. తర్వాత ఇంట్లో ఇబ్బందులు చూసేవాడిని, బయట అన్ని నేను చాలా మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబం తాలూకు ఎలాంటి కష్టాలు పడుతుందో నేను చూశాను. కానీ వీటన్నిటికీ ఎక్కడో ఆ బాధలు అవన్నీ ఉండి ఏదైనా చేయగలను అనుకున్నప్పుడు ఆ బాధలు ఇవన్నీ చూసి ఏదైనా నేను కూడా సమాజానికి ఏదైనా చేయగలను అనుకునేవాడిని, సంతోషంగా ఉండగలం అనుకునేవాడిని. ఎందుకంటే కొన్ని ఎఫర్ట్ చేయలేము. ఒకసారి చదువులు కావచ్చు, ఒకసారి స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, చాలా చిన్న చిన్న సమస్యలు ఉండే. కాకపోతే అవన్నీ ఏంటంటే ఆకలితోటి అలమటించే సమస్యలు కాదు, కానీ
పోటీ ప్రపంచానికి ఇమడలేని సమస్యలు, అందుకోలేని సమస్యలు. ముందుగా రాజకీయాల గురించి చెప్పాలంటే, రాజకీయ నాయకులు మొదటి మెట్టు అంటే ముందుగా వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి, తర్వాతే ప్రజల అభివృద్ధి అయినప్పుడు డెవలప్మెంట్ రెండో స్థానంలో ఉంటుంది. దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రతిసారి మనం రోజువారీ పేపర్లో రాజకీయ నాయకులు చేసి చూస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. నేను ఉదాహరణకి భీమరావు వాడ గొడవ అయింది 5 సంవత్సరాల క్రితం. ఇందిరా పార్క్ నేను మాట్లాడింది. అదేంటంటే అది కాంగ్రెస్ బిల్డింగ్ ఉంది వెనకాల, గాంధీ భవన్ వెనకాల. కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు జనం, పిల్లలు పాపలు 3 తరాలుగా ఉంటున్నారు. నాకు ఎందుకు అంత కోపం వచ్చిందంటే, నేను లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించారంటే దాని డెవలప్మెంట్ కోసం కాదంట. కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కొంచెం ప్రాంగణం పెంచుకోవడానికి ఆ బస్తీ కొన్ని ఎంతమంది ఉంటారు, వేల మంది ఉంటారు, వందల మంది ఉంటారు తెలియదు, కానీ మొత్తం కొట్టేశారు. నేను లోపలికి వెళ్ళాను, ఆ బస్తీ లోపలికి వెళ్ళాను మొత్తం కూల్చేసిన తర్వాత. వెళ్తే అప్పుడే వండుకున్న అన్నం కింద పడిపోయింది, ఒక భగవంతుడి ఫోటోగ్రాఫ్ కూడా కింద పడిపోయింది. నేను ఇవన్నీ చూశాను. నిజంగా మీరు వాళ్ళని ఖాళీ చేయి, దానికి ఒక పర్పస్ ఉండాలి. మీ పార్టీ భవనమే మీరు పెంచుకోవాలంటే, మీకు జూబ్లీ హిల్స్ ఖాళీగా ఉంది, మాదాపూర్ ఖాళీగా ఉంది, మొత్తం ఒక హైటెక్ బిల్డింగ్ కట్టుకోండి, ఎవడు కాదంటాడు. మీరు ఎలా దోచుకున్నారు కదా, దోచుకోండి. ఆ ఖాళీ స్థలాల్ని తినండి. కానీ పోయి 100 గజాలు 150 గజాల్లో ఉంటున్న ఇళ్ళని ఒక 4 దశాబ్దాలుగా ఉంటున్న ప్రజలు మీరు ఎలా చేసేస్తారు? అందుకు నాకు కోపం వచ్చింది. దాంతో ఒక్కదంతా కూడా కోపం రాలే. ఇంకా వాళ్ళని వేరే చోట పెట్టారు. పెడితే నాకు ఒక తల్లి ఏడుపు గుర్తొచ్చింది. నేను వెళ్ళాను, ఎలా ఉందమ్మా మీకు ఇల్లు మార్చారు కదా, ఎలా ఉంది మీకంటే, సరే అక్కడేమో ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళు రానివట్లా, ఇది మాది మీరు ఇక్కడ రాకూడదు అంటారు. ఆవిడ వయసుకు వచ్చిన కూతురు ఉంది. ఆవిడేమందంటే, చూడయ్యా నాకు నా బిడ్డ స్నానం చేస్తుంటే కొంతమంది కుర్రోళ్ళు వచ్చి చూస్తున్నారు, నేను నా బిడ్డను ఎలా రక్షించుకునేది నాకు తెలియదు అని అంది. అందుకు నాకు బాధ కలిగింది. అందుకు వాళ్ళని అలా తిట్టాను. నాకు అంటే నిజంగా ఖాళీ చేయించచ్చు, ఖాళీ చేయించాలంటే విధానం ఉంది. అలా కాదు, ఆడపిల్లలు మానాలను బయటపెట్టి కాదు. అలాగే మొన్న ఈ మధ్యన నిర్భయ యాక్ట్ చూశాను, పార్లమెంట్లో పెట్టిన విధానం. రేప్స్ జరగటం మొట్టమొదట జీవితంలో మన దేశంలో ఇదేనా మొదటి రేపు? అంతకుముందు రేపులు జరగలేదా? అప్పుడు దాకా మీరందరూ కళ్ళు మూసిపోయి కూర్చున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? ఒళ్ళుపై తెలియకుండా మర్చిపోయి తిరుగుతున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? అంటే ఒక ఆడపిల్లని నలుగురు అత్యంత పాశవికంగా కిరాతకంగా రేప్ చేస్తే అప్పుడు కానీ మీరు మేల్కోరా? ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, విశిష్ట పార్లమెంటేరియన్లు ఉన్నారు, ఒక్కరోజు కూడా మీరు అడగరా? వరంగల్లో స్వప్నిక అనే ఒక ఆడపిల్ల ఉంది. ఆవిడ ఆ చెల్లెల మీద యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి జరిగితే నేను వెళ్ళాను. నాకు ఎంత విసుగంటే, నాకు అందరు పొలిటీషియన్స్ వెళ్తారు, చచ్చిపోయారు, వాళ్ళకి అమ్మాయి కాలిపోయిన వార్డులో ఉంది, ఎలా ఉన్నామ్మా ఎలా ఉన్నావు అంటారు. చచ్చిపోబోతున్న ఆడపిల్లని ఎట్లా అడుగుతారు మీరు? మనుషులను ఎట్లా అడుగుతారు? మీకు మానవత్వం లేదా? మీకు ఇక్కడ కూడా మీరు రాజకీయాలు చేస్తారా? నిజంగా మానవత్వం లేదు. అంటే ఆ రోజు నాకు ఫోటో తీయించుకున్నా, మేము పరామర్శించడానికి ఇలా వచ్చాం, వాళ్ళు వెళ్ళిపోతారు. కనికరం ఉండద్దు, మానవత్వం ఉండద్దు. అందుకని చెప్పి నేను నిజంగా నాకు సడన్ గా మనం ఇళ్ళ ఉండలేం కదా, అందుకని దూరంగా ఉన్నాను. వెళ్ళ అమ్మాయికి డాక్టర్ ఎవరు చెప్పారు, ఇట్లా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పినట్టు నాకు తెలీదా?
అమ్మాయి అంది, ఆయన డాక్టర్ చెప్పారు, డ్యూటీ డాక్టర్, నేను మిమ్మల్ని స్వప్నిగా పిలుస్తుంది సార్. వెళ్ళాను లోపలికి. వెళ్తే పాపం అమ్మాయి మొత్తం వాసిపోయింది, మొత్తం తాగలేకపోతుంది, నోటి మాట రావట్లా. అమ్మాయి అంది, ఒకటే అంది, అన్నయ్య ఇంక ఏ ఆడపిల్లకి ఇలా జరిగినవి కూడా చూడన్నయ్య. నేను ఆ బాధను నేను చూశాను. పాపం ఇంజనీరింగ్ ఏదో సంవత్సరం చదువుతుంది, పెళ్లి చేసుకుంటానేమో, పిల్లలు పుడతారేమో, దాంపత్య జీవితం అనుభవించాలేమో, తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలేమో, అలాంటి ఆడపిల్ల జీవితం ఛిద్రం అయిపోయింది. దేనికి? ఒక పిల్లవాడు యాసిడ్ పోసాడు. ఆ అబ్బాయి చేసింది మంచి చెడో పక్కన పెడితే, ఆ కుర్రాడు ఏం చేశారంటే కొద్ది రోజుల తర్వాత కాల్చి చంపేశారు. నాకు అర్థం కాంది, ఇలా విజిలాంటి జస్టిస్ ఉంటారు, అది ఎవరు చేస్తారు? వ్యక్తిగతంగా చేస్తారు, ప్రభుత్వాలు చేయవట్లా. మీరు ఫ్యూచర్లో ఇలా జరగకుండా జరిగే విధానాలు ఏంటి మీద మీరు ఆలోచించాలి. కానీ ఒకటి చేశారు వాడిని చంపేయండి, ఇక్కడ వీళ్ళు చేశారు వీళ్ళని చంపేయండి అంటే, అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు? రాజకీయ నాయకులు దేనికి? శాసన దేనికి? పార్లమెంట్ దేనికి? ఎవరెందుకు? ఢిల్లీ పీఠాలు దేనికి? నేను పాపం అమ్మాయి అలా చూశాను నేను. అట్లాగా నాకు మన పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాట్లాడే విధానం ఒకసారి మీరు ఎప్పుడైనా టీవీలో దొరుకుతాయి, వీడియోస్ మన యూట్యూబ్లో దొరికితే చూసుకోండి. ఇలాంటి అత్యంత ఘోరమైన కిరాతకుల్ని చంపేయండి, వాళ్ళ అంగాల్ని కోసేయండి, ఇలాంటి పదప్రయోగం పార్లమెంట్లో. మీరు దాని బదులు సింగపూర్ తరహాలో ఒక చిన్న కేరింగ్ పెట్టండి. తప్పు ఎవరికైనా చేయాలనుకుంటే దెబ్బ తగిలిన తర్వాత మానేస్తారు కదా, ఆ కుర్రోడిని నిండు ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఒకళ్ళు ఆ కుర్రోడు తప్పు చేస్తుంటే మీరు అలా చేయకుండా మీరు చంపేస్తే ఎట్లా? మీరు అలాంటి భయంకరం అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అందరూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, విందులు వినోదాలతోటి వాళ్ళ డబ్బులు సంపాదనవుతారు. సడన్ గా ఒకరోజు మేల్కొన్నారు. ఎందుకంటే ఎక్కడో కన్యాకుమారిలో జరగల, కన్యాకుమారిలో జరిగిన దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వాలా, దాదర్ ఎక్స్ప్రెస్ లో 20 years బ్యాక్ జరిగిన దానికి రియాక్ట్ అవ్వాలా, అస్సాంలో జరిగిన దానికి రియాక్ట్ అవ్వట్లా, మనకి దగ్గరలో ఉన్న ఢిల్లీలో జరిగింది. అందువల్ల ఏంటి, అందరికి మన దొంగలు దొరికిపోతారు కదా, అందుకని చెప్పి అందరు వెంటనే చట్టం పెట్టేయాలి. అంటే మన పార్లమెంటేరియన్ల బాధ్యత రాహిత్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే నల్గొండ ఫ్లోరోసిస్ ఉంది. నేను తమ్ముడు 100 days ఫంక్షన్ చేసుకోవడం ఎందుకు, అక్కడ ఏదైనా విలేజ్ని అడాప్ట్ చేసుకొని కనీసం ఒక వాటర్ ప్లాంట్ ఏదైనా పెడదామంటే మన అభిమానులు ఎవరు పడితే మీకేం పని ఇక్కడ, ఇది మీరే పార్టీ అంటారు. అంటే సహాయం చేయడానికి కూడా పార్టీ ఉండాలా? మేము ఏదైనా ముందు మంచి పని చేద్దామంటే కూడా మేము రాజకీయంగానే చూస్తారా? విసిగిపోయి వచ్చేస్తాం. అలాగే రాష్ట్ర విభజన ఈ విధంగా జరగటానికి కారణాలేంటి? ఒక చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చారు. దానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటని ఆలోచిస్తే మన భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు లేరు. మన నాయకులకి ఎంతసేపు బిజీగా డబ్బులు దండుకోవడంలో, అందరం చెప్పలేను కానీ చాలా వరకు అనొచ్చు, కొంతమంది అనొచ్చు, అందరూ నేను చెప్పట్లేదు. భారతదేశ సమాజాన్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని, మన రాజకీయ వ్యవస్థని, నేతల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు నాని పాల్కీవాలా. ఆయన ఎమినెంట్ లాయర్. మన భారతదేశం గర్వించదగ్గ మేధావుల్లో ఒకరు ఆయన. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఇంగ్లీష్, ఆయన పుస్తకం ఉంటుంది సెలెక్టెడ్ రైటింగ్స్ అనే దాంట్లో ఒక మాట ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, ఏ ప్రాబ్లం నాట్ అడ్రెస్డ్ ప్రాపర్లీ విల్ టర్న్ ఇంటూ ఏ క్రైసిస్. A crisis not managed well becomes a disaster. అంటే ఒక సమస్య చిన్న స్థాయిలో ఉండగానే దాన్ని పరిష్కరించకపోతే అది ఒక జటిలమైన ప్రమాదకరమైన సమస్యగా మారుద్ది. అప్పటికి కూడా మీరు దాన్ని పరిష్కరించకపోతే అది ఒక పెను విపత్తుగా మారుద్ది, చాలా సమస్యలు తెచ్చిపెడుద్ది.
ఆ తర్వాత అందరం కూర్చొని ఏడుస్తాం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. ఈ రోజున మన అనుభవం అంటే, నేను కొంచెం సత్యంగా మాట్లాడుతాను, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ రోజున మనం అనుభవిస్తున్న రాష్ట్ర విభజన సమస్య, దాన్ని విభజించిన తీరు, కొన్ని కోట్ల మందికి లోపల ఆగ్రహం ఉంది. రెండు ప్రాంతాల్లోనూ ఆవేదన ఉంది, ఎడముఖం పెడముఖం. మనందరం బయటికి నవ్వుతున్నాం కానీ లోపల ఒక ప్రశ్న అందరికీ ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, రెండు ప్రాంతాల్లో ఉంది. దానికి కారణం ఎందుకు ఇలా జరిగిందని అనడానికి, చిన్న సమస్యగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించగానే ఉండుంటే ఈ రోజున మనకి ఇలాంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు. నేను మొన్న లాల్ బహదూర్ స్టేడియం ఎక్కడో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంది మొన్న కొద్ది నెలల క్రితం. అక్కడ నేను ఇద్దరి మధ్య డిబేట్ చూస్తున్నాను. ఒకళ్ళు ఐ థింక్ శ్రీనివాస్ గౌడ్ గారు అనుకుంటా, ఆయన తర్వాత సమైక్యాంధ్ర జేఏసీ నుంచి అమర్ అని, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అలా మాట్లాడుకుంటూ ఉన్నారు సమస్యలు ఏంటనేది. ఆఖరికి శ్రీనివాస్ గౌడ్ గారు అనే మాట ఏంటంటే, అమర్ గారు మీరు చెప్పే సమస్యలన్నీ ఇలా పరిష్కరించుంటే మనకి సమస్య వచ్చిండేది కదా, మనం ఇలా విడిపోయి ఉండేవాళ్ళం కాదు కదా అని ఉన్నారు. అది రికార్డెడ్గా ఉంటుంది, మీరు చూసుకోండి, నా మాటలు కాదు. దీనికి కారణం ఎవరు? సినిమాల్లో నటించే నాకే సరిగ్గా 10-12 సంవత్సరాల క్రితం ఈ విభజన సమస్య గుడుంబశంకర్ చేస్తున్న టైంలో నాకు అర్థమైనప్పుడు, రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న మీకు తెలియదా, లేదంటే మీకు తెలిసినా కామ్గా ఉన్నారా నాకు తెలియదు. ఒక రాజకీయ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ వాదులు కానీ లేవనెత్తిన అంశాలని, ఎన్జిఓ సమస్యల్ని కానీ నిజంగా సానుభూతితో కానీ అర్థం చేసుకుని ఉంటే, న్యాయమే కానీ చేసి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. 1950 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని కానీ గౌరవించి కానీ ఉండుంటే ఈ రోజున మన తెలుగు ప్రజలకి ఇలాంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు. ఇదే మనం పార్లమెంట్లో ఇలాంటి దృశ్యాలు చూసేవాళ్ళం కాదు. దానికి టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తప్పుపడితే చాలా తప్పు. సీమాంధ్ర ప్రజలందరికీ నేను సభాముఖంగా చెప్తున్నాను. నిజంగా ఆయన తప్పు పట్టుకోరు. అలాగే టీఆర్ఎస్ శ్రేణుల్ని కానీ తెలంగాణ వాదుల్ని కానీ ఈ విషయం తప్పు పడితే నిజంగా తప్పు. దానికి బాధ్యత వహించాల్సింది అన్ని పార్టీలు, అందరూ నాయకులు, దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళు సీమాంధ్రులు కావచ్చు, తెలంగాణ మంత్రులు కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకులు కావచ్చు. కానీ ఇది అందరూ తలాపాపం పిడికిడు అన్నట్టుగా చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. నేను 2008లో చాలా విస్తృతంగా తిరిగాను తెలంగాణలో. ఇక్కడ మన హైదరాబాద్ గల్లీల దగ్గర నుంచి ఆదిలాబాద్ గిరిజన తాండాల దాకా నేను తిరిగాను. అందరూ కూడా మార్పు రావాలని కోరుకున్నారు. కానీ కొంతమంది బలంగా తెలంగాణ కోరుకున్న వ్యక్తులు కూడా నేను కలిశాను. కానీ అందరికీ లేదు అప్పటికీ. కానీ ఎందుకు తర్వాత అంత బలపడిపోయింది, అందరికీ ఎందుకు అంత మాకు కావాలన్న ఒక మొండి పట్టుదల ఎందుకు వచ్చిందంటానికి ఆ తర్వాత ప్రభుత్వాలు చేసింది ఏంటంటే, ఒక సిద్ధాంతం కానీ ఒక విధి విధానాలు లేని, నిలకడ లేని రాజకీయ నాయకుల వల్ల. దానికి ఉదాహరణకి ఎలా అంటే మనకు అర్థమయ్యే భాషలో నాకు ఈ రాజకీయ పొలిటికల్ లాంగ్వేజ్ తెలియదు, బట్ నేను సాధ్యమైనంత మేరకు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా దగ్గరికి మౌలాలి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. పాపం బీఈడీ చదివాడు. ఆ కుర్రాడు స్కూల్ టీచర్గా పనిచేస్తుంటాడు. ఇంకా మనం అప్పటికి ఆ పార్టీ 2008 ఇంకా పార్టీ ముందే. అబ్బాయి అన్నాడు వచ్చి, అన్నా నేను టీచర్గా పనిచేస్తుంటాను, ఏంటంత కోపంగా ఉన్నావు అన్నాడు. ఏంటి చెప్పాలనుకుని చెప్పు ఏంటంటే, అన్నా నేను నెలకి 15,000 సంపాదిస్తాను. నేను 15 సంవత్సరాల తర్వాత కొంత డబ్బు కూడబెట్టుకుని 5 లక్షలకో 8కో 10 లక్షలకో నేను ఎక్కడ సిటీలో కట్టుకోవాలనుకోవట్లా, ఇక్కడ మెయిన్ హైటెక్ సిటీలో కట్టుకోవాలనుకోవట్లేదు. కానీ
నా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇది నాకు అందుబాటులో లేకుండా పోయిందన్న. అన్న ఇప్పుడున్న ప్రభుత్వాలన్నా మొత్తం ఈ రియల్ ఎస్టేట్లు పెంచేసినాయి అన్న. నాకు ఇంత కష్టపడి పనిచేసినోడికి నాకు ఇల్లు కట్టకపోతే నాకు చాలా కడుపు మంటగా ఉందని, నాకు అందుకు కోపం ఉందని అన్నారు. ఆ రోజు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు అబ్బాయి మన తెలంగాణ కుర్రాడే, కానీ తను అనలేదు ఆ మాట. తను తెలంగాణ కావాలని కోరుకోలేదు అప్పుడు, కానీ అన్యాయం ఏంటన్నా అన్నాడు అంతే. అదే ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమైపోయిందంటే, మనం 2012కి వచ్చేటప్పటికి అందరి కోపం, 2009 తర్వాత అందరికి కోపం వచ్చింది. ఎందుకంటే అసలు ఈ ఆంధ్రలో వెళ్ళిపోతే బెటర్ అనే స్థాయికి కోపం వచ్చేసింది లోపల. పాపం అది ఎవరికి వాళ్ళ మీద వీళ్ళకి కోపం లేదు, వీళ్ళ మీద వాళ్ళకి కోపం లేదు, కానీ ఈ రాజకీయ నాయకులు చేసిన మధ్యలో ఈ నీచపు పనుల వల్ల సామాన్యులు కొట్టుకునే స్థాయికి వచ్చింది. అంటే ఈ 2 సమస్యలు ఎట్లా సెన్సిటివ్ సమస్య ఎట్లా అయిపోయిందంటే, మనకి ఎవరిని గురించి ఏదైనా మాట్లాడాలంటే వీళ్ళేమని అనుకుంటారేమో, వాళ్ళ గురించి మాట్లాడదామో అందరూ కామ్ అయిపోతున్నాం. ఒకసారి మనసులో మాటలు విప్పి చెప్పుకుంటే సుఖంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు. వాళ్ళందరూ ఎయిర్పోర్ట్లో కలుస్తుంటారు, అరే తమ్మి, అరే భయ్, అవరో భయ్, మధ్యలో మళ్ళాంటి రోజులు సాగు కొడుతూ ఉంటారు వీళ్ళు. అంటే ఈ జరిగిన విధానం, ఉద్యమం చాలా మందిని, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని, తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని చాలా బాధ పెట్టింది, ఇబ్బందులు గురి చేసింది. అంటే అది నేను దయచేసి నన్ను అర్థం చేసుకుని, నేను రెచ్చగొట్టడానికి మాట్లాడలా. వాస్తవం చెప్తే మనం అందరం అర్థం చేసుకుంటాం, ఎందుకంటే ఇది మన భారతదేశం, మన సమాజం. నేను ప్రతి మాట చాలా బాధ్యతతో మాట్లాడుతున్నాను, రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు, దయచేసి అర్థం చేసుకోండి. మా అమ్మ అంటే అలాగా బాధపడిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. మీరు ఊహించుకోవచ్చు నా దాకా ఎలా వస్తున్నది, వచ్చింది. మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ మమ్మల్ని ఎప్పుడు మా కులం కానీ, మేము మా మతం కానీ, ప్రాంతం కానీ మాకు ఎప్పుడు తెలియదు. మాకు తెలిసిందల్లా ఏదో మనం ఏదో మన ఇంట్లో ఉన్నాం, మనం మ్యాక్సిమం ఏ కంట్రీ అంటే భారతదేశం అని చెప్తాం. అంతకుమించి ఇది నిజంగా అంత గొప్ప ఆలోచన కూడా లేదు మనకి. అలాగా తర్వాత నేను చదువుకుంటా, ఒక దేశభక్తి, భారతీయుడున్న భావంతో నేను పెరుగుతుంటే, ఒక 5 సంవత్సరాల క్రితం సరిగా ఆల్మోస్ట్ మన ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు ఆఫీసులో కూర్చొని ఉన్నాను. బయట చాలా మంది అరుపులు, కేకలు వినిపిస్తా ఉన్నాయి. ఒక పెద్ద ఆయన, ఒక ఆయన వచ్చారు, 60 ఏళ్ళు పైన ఉంటాయి. ఆయన రూమ్లోకి వచ్చి మంచి ఆయన తిట్టారు నన్ను, ఏమిరా పవన్ కళ్యాణ్, ఆంధ్ర కొడక మా ఆస్తులు దబ్బుని అని. జస్ట్ వినండి, తెలంగాణలో ఇల్లు కట్టుకొని మమ్మల్ని రానివ్వరా మీరు అని కొంచెం తిడతా ఉన్నాం. చెప్పగా నాకేంటంటే, నేను అర్థం చేసుకోగలను కదా, ఆయన తిడుతుంది నన్ను కాదు, అనేక దశాబ్దాలుగా జరుగుతున్న తెలంగాణ తాలూకు నిర్లక్ష్య ఆయన నా మీద చూపిస్తున్నారు. ఆయన కోపం నా మీద కాదు, నాకు అర్థమైంది నిజంగా. నేను అందుకు అర్థం చేసుకున్నాను. పోనీ ఆయన నాకు నవ్వు వస్తుంది, నాకు అర్థం చేసుకున్నవాడికి కోపం ఏముంటుంది. సరే సార్ మీరు అది కదంటే, నీ అమ్మ నువ్వు ఆంధ్ర తెలివితేటలు చూపిస్తున్నావరా అంటారు. తర్వాత నేను అడిగాను, ఆయన ఇంకొక మాట అన్నారా, ఇంకో మాట కూడా అన్నారు, అరే పవన్ కళ్యాణ్ నువ్వు దేశంలో భక్తి జాతి ఏమంటుందని దేశభక్తి పాటలు పెడతా ఉంటుంది కదా అన్నాడు. అవును సార్ అన్నా. మీకెలా తెలుసున్నాడు, ఇదిగో మన పౌరులు తెచ్చింటారు చూడంటే, వాళ్ళు మన అభిమానులే, వాళ్ళు కూడా తెచ్చిన వాళ్ళు కూడా. తర్వాత ఆయన ఏదో మన తెలంగాణ స్వాతంత్ర యోధుల పోరాటం కోసం ఏదో డబ్బులు అడిగారు, చందా ఏమన్నా ఇచ్చి పంపించాను. ఆయనకి నిజమైన గౌరవం మనస్ఫూర్తిగా చేసి పంపించాను. ఇది నా చుట్టుపక్కల ఉంది కూడా, నా తెలంగాణ మిత్రులు, నాకు అసహ్యంగా ఉంది ఇలా చెప్పడానికి. ఈ రోజున మిత్రులు అంటాం కానీ తెలంగాణ మిత్రులు, ముస్లిం మిత్రులు అని చెప్తాం అసహ్యంగా.
కానీ మన పరిస్థితి అలాంటి దాపురించింది ఆ కాంగ్రెస్ నాయకుల వల్ల. చెప్పాల్సి వస్తుంది. నాకు అదే ఇక్కడ ఒక్క విషయంలో నాకు ఈయన విషయంలో నాకు బాధ వేయలేదు, కానీ ఒక్క విషయం నాకు నిజంగా బాధ వచ్చింది. ఎక్కడంటే ఎక్కడో సౌత్ అమెరికా అర్జెంటీనాలో ఉండే ఒక షెగువేరా ఫోటోగ్రాఫ్ని నేను నా గుండెల మీద వేసుకోవచ్చు, లేదంటే సినిమాలు పెట్టుకోవచ్చు, కానీ నాకు నచ్చిన గోండు వీరుడు కొమరం భీం పేర్చుకోవద్దు, ఎందుకంటే నువ్వు ఆంధ్రాడు అంటే నా బాధ, నిజంగా బాధేస్తుంది. అరే నేను భారతీయుడిని, నన్ను తీసుకెళ్లి నన్ను ఆంధ్రోడిని అట్లా అనకండి, నాకు బాధేస్తుంది అని చెప్పాలనిపించింది. కానీ ఆ రోజు నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే అందరూ కోపంలో ఉన్నారు. నాకు అర్థమవుతుంది, ఎవ్వరు కూడా నా మీద వ్యక్తిగతమైన కోపం ఎవరికి లేదు. అందరికీ దశాబ్దాలుగా జరుగుతున్న వాళ్ళ నిర్లక్ష్యానికి కోపం నాలాంటి వాళ్ళు, సామాన్యులు నాలాంటి అమాయకులు బలయ్యారు. అలాగే తీన్మారు టైటిల్ పెట్టుకోవద్దు, ఎందుకంటే తీన్మారు తెలంగాణ చెందిందిరా, నువ్వు ఆంధ్ర హీరోని పెట్టుకోవద్దున్నా. సరే అన్నా, నువ్వేం చెప్తే అట్లాగే అది కూడా ఇంక ఏదో అలా సర్దేశాం. అలాగే ఇప్పుడు నా గబ్బర్ సింగ్ 2 మీద నాకు మిత్రుడు శరత్ తెలంగాణ, ఆయన మన తెలంగాణ అని చెప్తున్నాను. ఆయన స్వయాన నాకు ఒక వ్యక్తిని పరిచయం చేశారు. ఆయన శ్రవణ్ అని, డాక్టర్ శ్రవణ్ అని, ఇప్పుడు టీఆర్ఎస్ లో మంచి బలంగా మాట్లాడుతుంటారు. ఆయనకు కూడా ఉద్యమంలో నేను ఆందోళన అయిపోయాను. అప్పుడు నాకు బాధ కలిగింది, నిజంగా బాధేస్తుంది. ఇదే శ్రవణ్ని నేను ఆందోళన అయితే, శ్రవణ్ నేను గుండెలకు హత్తుకోగలనా, లేదంటే నేను రాజకీయాల్లో నేను ఎంపీగా నిలబెట్టి సికింద్రాబాద్లో నీకు 70,000-80,000 ఓట్లు వచ్చినాయా? కొన్ని సంవత్సరాల క్రితం నాకు వికారాబాద్లో కానీ ఎక్కడికైనా చాలా ప్రశాంతంగా ఎక్కడికైనా తెలంగాణలో వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా షూటింగ్ చేసుకునేవాడిని. అందరూ నన్ను గుండెలకి దగ్గర తీసుకునేవాళ్ళు, చాలా ప్రేమ చూపించేవాళ్ళు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా నాకు ఎల్లని పరిస్థితులు తీసుకొచ్చేశారు. వెళ్తే సెటిల్ తగలబెట్టేస్తారంటారు. అది తెలంగాణ ప్రజలు చేసింది కాదు, రెచ్చగొట్టే తెలంగాణ నాయకులు చేసింది పని. అంటే అలా చేస్తే ఏమవుద్దంటే దేశ సమగ్రతకి భంగం కలుగుతుంది. దయచేసి మనందరం అర్థం చేసుకోవాల్సింది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, అది దేశ సమగ్రతకి భంగం కలుగుతుంది అంటే, అలా మనం ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకొని తిట్టేసుకుంటుంటే ఇలా మనం బిజీగా ఉంటాం. మన నాయకులు మళ్ళీ ఇలా బిజీగా పెడతారు. అక్కడెక్కడో అరుణాచల్ ప్రదేశ్లో చైనా కూడా వచ్చి లాక్కెళ్ళిపోతారు, అటు నుంచి పాకిస్తాన్ వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మనం ఏమంటే ఇక్కడ కొట్టుకుంటా ఉంటాం. ఇది జరుగుతుంది. నాకు నిజమైన తెలంగాణ ప్రేమ ఉందా లేదా అంటానికి ఇప్పటిదాకా నేను మా ఇంట్లో ఎవరికి కూడా చెప్పలేదు. మొట్టమొదటిసారి సభాముఖంగా అందరికి ఇప్పుడే చెప్తున్నాను. ఒకవైపు సీమాంధ్ర ఉద్యమం చాలా ఉధృతంగా వెళ్తుంది. మొత్తం రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, కోపాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వాదులు సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని విపరీతంగా తిడుతున్నారు. తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ నాయకులు కావచ్చు, వాళ్ళకు కూడా కోపాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉన్నారు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. అలాంటి టైంలో కొన్ని రాజకీయ పార్టీలు నా దగ్గరికి వచ్చారు నాయకులు. అంటే వాళ్ళు విడిగా, అంటే ఆ పార్టీల నుంచి వచ్చేసి నన్ను ఏమడిగారంటే, సార్ మీరు వచ్చి ఇప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు లేదు, మీరు వచ్చి సీమాంధ్ర బాధ్యత నాయకత్వం వహించండి, మీరు సీఎం కూడా అయిపోతారు. అక్కడ జగన్ గారు జైల్లో ఉన్నారు, చంద్రబాబు గారి మీద నమ్మకం లేదు. మరి వాస్తవాలు చెప్పాలి కదా. మీరు ఊహించుకోండి, ఒకటి వాళ్ళు అలా పిలవగానే నేను వెళ్ళిపోయి, అవును ఈ తెలంగాణ చాలా దుర్మార్గం చేసింది, ఇలా తిడతారని నేను అలా మాట్లాడతానా? నేను అలా మాట్లాడగలనా? నాకు ఆ హృదయం ఉందా? నాకు ఈ పదవులు అధికారాలు నాకు సంతోషాన్ని ఇస్తాయా? అరే దేశం హితువు కోరుకునేవాడిని, సమాజం హితువు కోరుకునేవాడిని.
నాకు చిన్న ముఖ్యమంత్రి పదవి ఎంత, మంత్రి పదవి ఎంత, చాలా తుచ్చం. కానీ నాకు అలాంటి వ్యక్తిని అయితే నేను నిజంగా అలా చేసి నాకు ఏం లబ్ధి పొందుతాను? ఇంకా రెచ్చగొట్టేసేవాడిని అందరికి వెళ్ళిపోయి. నాకు ఈ రోజు ఎంత తెగింపు ఉందో అటువైపు వెళ్తే కూడా అంతే తెగింపు ఉంటుంది కదా, కొత్తగా ఏం రాదు కదా, లేనిదేం రాదు. కాకపోతే పైగా నన్ను తిట్టున్నారు అందరూ. నాకు బాధ ఉంది, బాధ లేదని నేను చెప్పట్లేదు, అది చెప్తే అబద్ధం అవుతుంది. నేను చాలా బాధపడ్డాను కూడా, నా కన్నీళ్ళు పెట్టుకున్నాను కూడా ఒక్కనే, ఎప్పుడు నేను ఏడవను. కానీ అందరూ నన్ను ఆంధ్రోడు అంటే మటుకు నాకు చాలా బాధ కలిగాను, నిజంగా బాధ కలిగాను. అరే నేను భారతీయుడు రా, నేను అది మీరు ఎందుకు అర్థం చేసుకోరు? నాకు కులం లేదు. మొన్న ఈ మధ్యన పేపర్లు చూస్తున్నాను, ఈ రోజు కూడా పొద్దున అనుకుంటా, కాపులందరూ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవట్లేదంటే మీరెవరు ఒప్పుకోవడానికి నేను మిమ్మల్ని అడిగానా? ఆ కాపు నాయకులు అలాంటి నేను భయపడతానా? నేను భారతీయుడిని, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను భారతీయుడు. నాకు అనిపిస్తుంది ఇంత కోట్ల మంది తెలంగాణ ప్రజలు, నా అభిమానులు నాకు ఇచ్చిన ప్రేమని అలా తాకట్టు పెడతానా? నేను అలాంటి వ్యక్తినా? నిజంగా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే విడిపోవడం తప్పు నేను మాట్లాడలా. సీమాంధ్ర ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజలు విడిపోయి కొట్టేసుకొని రక్తపాతాలు అయిపోతే బెదిరిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ, ఈ దేశంలో జరగదు. దానికి కారణం ఏంటంటే ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, నాశనం అయిపోతారు, నలిగిపోతారు, దిక్కుమొక్కు లేకుండా పారిపోతారు చెప్తున్నాను. ప్రజలను విడగొట్టి ప్రాంతాలుగా విడిపోతే విడిపోండి, అంతేగాని ప్రజలను విడగొట్టి ద్వేషం పెంచే తుచ్చమైన రాజకీయాలను చేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తానని చెప్తున్నాను మీకు. దానికి కారణం ఈరోజు ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నాడంటే దానికి కారణం కొంతమంది నల్లజాతి యోధులు హక్కుల కోసం పోరాడారు అమెరికాలో 1950లో 60లో. వాళ్లలో ఒక ఆయన మార్టిన్ లూథర్ కింగ్. ఆయన ఇక్కడికి వచ్చారు, ఇండియాకి వచ్చారు. మన పండిట్ నెహ్రూ పిలిస్తే ఆహ్వానం తీసుకుని వచ్చారు ఆయన బాంబేకి. వస్తే ఆయనకు అర్థం కాల, అక్కడ ఏంటి మా దేశంలో మాకు బోల్డంత వివక్ష ఉంది, మాకు సరిగ్గా అవట్లేదు, అది ఆయన బాధ. దానికోసం పోరాడారు. కానీ ఆయన ఇక్కడికి వచ్చి బాంబేలో ఒక పక్కనేమో ఎత్తైన ఆకాశ హర్మ్యాలు, ఇంకో పక్కనేమో గుడిసెలు. ఆయనకు అర్థం కాదు, మీరిద్దరూ ఒకళ్ళు ఇట్లాగే ఒకళ్ళు ఇలా ఉండి మీరు ఎందుకు కొట్టుకోవట్లేదు? ఇదే వేరే దేశంలో ఏ ఖండంలో రక్తపాతం జరిగేదే, ఎందుకు ఈ భారతదేశంలో కొట్టుకోవట్లేదంటే దానికి కారణం ఎవరు చెప్పలేకపోయారు, కానీ అది మనకు తెలుసు. ఇది సనాతన ధర్మం, గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన దేశం, వీధికొకళ్ళు వాడకొకళ్ళు మహానుభావులు ఉండే దేశం. ఇలాంటి దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి ప్రజల్ని ఎంత విడతీద్దామన్నా, రక్తపాతాలు సృష్టించేద్దామన్నా అవి మీ పగటి కలలు. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలాగే మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే సమూలంగా నాశనం అయిపోతారు కూడా. భాష యాస మా భాషను అవమానించారు, మా కల్చర్ను అవమానించారు అంటుంటే ఇంతింతై ఒటుడింతై మరియు దానింతై నభో విధిపై నంతై సోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభా రాశిపై నంతై చంద్రునికంతై సూర్యుడిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదార్థులు నగుడుతూ బ్రహ్మాండంత సమ్మర్దియై. ఇది కూడా తెలంగాణే, మన తెలంగాణే.
రాసింది ఎవరు? బొమ్మెర పోతన. ఇది తెలంగాణ. నెత్తులు బలుగుతాయి, నాలుకలు కోస్తాం, బొక్కలు ఇరగొడతాం. ఇది తెలంగాణ కాదు. ఇది కరెక్ట్గా సరిగ్గా చెప్పాలంటే తెలంగాణ మేధావి ఈ మధ్యన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో కూడా చాలా మందికి ధీటుగా జవాబిచ్చిన కంచె ఐలయ్య గారి మాటలు చెప్పాలంటే తెలంగాణ వెనుకబడిన వర్గాల వారికి స్ఫూర్తి ద్రాత కంచె ఐలయ్య గారు. ఆయన మాటలు చెప్పాలంటే ఈ మాటలన్నీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకి నిదర్శనం. నా మాటలు చెప్పాలంటే ఫ్యూడలిస్టిక్ దురహంకారం. నేను మా పాటకి గౌరవం లేదని అంటుంటే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాం సర్కారోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినోడిని నేను. జమ్ జమ్మల్ మరి ఎయ్యకల్లా జరి, జమ్ జమ్మల్ మరి ఎయ్యకల్లా జరి అని గద్దరన్నా గజ్జె కట్టి పాడితే మేము చొక్కాలు చుట్టుకున్నాం, చెయ్యెత్తి జై కొట్టాం, సమాజానికి ఏదో చెయ్యాలని తపన పడ్డాం. అది మాకు తెలంగాణ ఆటపాట మీద గౌరవం సీమాంధ్ర ప్రజలందరికీ. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఆ తెలంగాణ ఆట పాటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిలబెట్టింది. తెలంగాణ కల్చర్కి గౌరవం ఇవ్వలేదన్న మాట దయచేసి ఎవరు అన్నది తప్పు. నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానం ఎలా ఉంటుందో ఇక్కడ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకి మారుపేరమైన కొంతమంది గద్దర్ గారి మీద దాడి చేస్తే ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఆయన హక్కుని చేర్చుకుంది సీమాంధ్ర. సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రేమేంటో అభిమానం ఏంటో తెలంగాణ ప్రజల పట్ల మృత్యువును జయించి పాటాయి మోగుతున్న గద్దరను అడగండి, ఆయనకు తెలుస్తుంది. మీరు చెప్పొద్దు నాకు. As a man thinketh, so is he. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి ఎంతే. ఒకటి ఇంగ్లీషు, ఒకటి సంస్కృతం, ఇంకోటి వాడుక తెలుగు, ఇంకోటి కలోక్యల్ తెలుగు. భావం ముఖ్యమా, భాష ముఖ్యమా? వాళ్ళకి చెప్పండి. ఉత్తరాంధ్ర నుంచి గురజాడ శ్రీశ్రీ, కోస్తాంధ్ర నుంచి విశ్వనాథ కృష్ణశాస్త్రి, సీమ నుంచి వేమన నంది తిమ్మన, మన తెలంగాణ నుంచి తాకుర్తి సోమనాథుడు, పోతన, వంగపండు, కోరటి వెంకన్న, వీళ్ళలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే ఏమని చెప్పగలం? అందరూ గొప్పే. ప్రతి వాళ్ళు ఏ ఏ ప్రాంతంలో ప్రతి కులంలో ఎప్పుడు గొప్పవారు పుడుతూనే ఉంటారు, పుట్టబోతూనే ఉంటారు. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టి దయచేసి విడిపోయాం, రాష్ట్రాలు విడిపోయి ఈ మాటలు ఇక్కడితో ఆపండి. నన్నయ్య ఎక్కువ, సోమనాథుడు ఎక్కువ అంటే దయచేసి ఈ పదాలను ఆపేసేయండి. ప్రతి కాలంలో ప్రతి ప్రాంతంలో గొప్పోళ్ళు పుట్టారు, పుడుతూనే ఉంటారు. అలా ప్రతిదాన్ని రాజకీయాలు చేసే పద్ధతి దయచేసి మానుకోండి. ఇంకా విడిపోయిన తర్వాత కూడా సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని బూతులు తిడితే బంగారు తెలంగాణ రాదు. దానికోసం పాలసీలు పెట్టండి, పాలసీల మీద వర్క్ చేయండి. మీరు ఎకరాకి ₹1 ఎలా సంపాదిస్తున్నారో తెలంగాణలోనే ప్రతి రైతుకి ₹1 వచ్చేలా మీరు చేయండి.
నేను ఈ పవన్ కళ్యాణ్ కూడా మీకు జై కొడతారు, మీ వెంట నడుస్తాను. మనం ఇలా బయటకు వచ్చి ఇలా ఒకరినొకరు దూషించుకొని ఎన్ని బట్టబయలు చేసుకునే స్థాయికి ఈరోజు మనందరం ఇలా తెప్పించుకునే స్థాయికి, ఒకళ్ళు బాధలు చెప్పుకునే స్థాయికి మనం తీసుకొచ్చింది ఎవరు? అసలు మూల కారకులు ఎవరు? వాళ్ళు ఎవరంటే తెలుగు ప్రజలకు ఎమోషనల్ ఫూల్స్. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఒకరు నమ్మారంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ పార్టీని అందరూ చీకొడితే గుండెలకు హత్తుకొని మన గుండెలు తీసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈరోజు ఇలా చేసింది. దానికి కారణం ఏంటంటే, నిజంగా తెలంగాణ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంటే అన్ని వందల మంది పిల్లలు చచ్చిపోవాలా, అన్ని వందల మంది బలిదానాలు కావాలా? మొన్న ఈ మధ్యన నేను తెలంగాణ ఒక చనిపోయి ఒక బలిదానం చేసిన వ్యక్తిని చూస్తా ఉన్నాను, శ్రీకాంత్ శర్మని. వాళ్ళ అమ్మ బాధపడుతున్న, నా బిడ్డ చనిపోయాడు, తెలంగాణ వచ్చింది, నా బిడ్డ చనిపోయాడు, నా వేదన నాకు నిజంగా కంటి తడిపెట్టించింది. నిజంగా మీరు ఇవ్వాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో మీరు అనౌన్స్ చేసినప్పుడు అందరిని ప్రిపేర్ చేసి ఒకసారి జాతీయ స్థాయి నాయకులు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారిని ఒకసారి సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లి మేము ఈ పరిస్థితులు తెలంగాణ ఇస్తున్నాం, మీరు ఇచ్చేయని చెప్పి ఎంత అందంగా చేసి ఉండొచ్చు. దానికి అలా కానీ చేసినుంటే 600 మంది, ఇన్ని వందల మంది చచ్చిపోయేవారు కాదు కదా. అంతమంది తల్లులు గర్భశోకానికి గురయ్యేవాళ్ళు కాదు కదా. మీరు ఎందుకు అంత బాధ్యతగా వహించలేకపోయారు? అది నాకు నిజంగా బాధ వేసింది. ఒక 50 ఏళ్ల సమస్యని, ఒక 10 ఏళ్ల ఉద్యమాన్ని 5 సంవత్సరాలు నాంచి లోక్సభ ఆఖరి సెషన్ లో కరెక్ట్ గా సరిగ్గా 23 అంటే 23 నిమిషాల్లో తేల్చేశారు. లోక్సభ ప్రసారాలు ఆపేశారు. పోనీ సీమాంధ్ర పోనీ తెలంగాణ ప్రజలకి దానివల్ల ఆనందం వచ్చిందంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చేశారు. అలాగే వద్దంటున్నా వినకుండా అక్కడ ఖమ్మంలోని మండలాల్ని ఆంధ్రాలో కలిపేశారు, సీమాంధ్రలో. ఇలాగా హాచ్ పాచ్గా హడావిడిగా చేయకుండా ఎందుకు మీరు టైం తీసుకుని నిదానంగా చేయలేదు? నేను ఇప్పుడు అడగట్లేదు, ఇంతకు ముందు సంగతి అడుగుతున్నాను. ఇది అటువైపు చూస్తే సీమాంధ్ర ప్రాంత ప్రజలకి రాజధాని లేదు. వాళ్ళకి ఎలా చేస్తారు? వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు? ఇవన్నీ ఎవరికి క్లారిటీ లేదు. కొన్ని ఉన్నోళ్ళు ఇంత గొప్ప నాయకులు ఉన్నారు, వీళ్ళని రేపు నమ్మచ్చా? నాకైతే నమ్మకం లేదు. తెలుగు ప్రజలు హస్తం, అభయహస్తం, మాకు అభయం ఇచ్చే హస్తం అంటే అది తెలుగు ప్రజల్ని వెన్నుపోటు పొడిచే హస్తంగా తయారైంది. మొత్తం హిందీకి సంబంధించిన అన్నింటినీ వాళ్ళు ధ్వంసం చేసేస్తుంటే వాళ్ళ హిందీ వాళ్ళ మీద రుద్దుతున్నారు. మీరు హిందీ నేర్చుకోవాలంటే మాకు వద్దు, మేము ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ ఉంటాం తప్ప మాకు హిందీ వద్దు అని అంటుంటే వినకుండా ఫెడరల్ ప్రభుత్వం చేస్తే ఆ తప్పును సరిదిద్దుకొని ఇందిరాగాంధీ గారు మెడ్రాస్కి, చెన్నైకి వెళ్ళి మీ మీద రుద్దం, మీరు దయచేసి బాధపడద్దు మేము అని వెనక్కి తీసుకున్నారు, వాపసు తీసుకున్నారు. అది ఒక నిజమైన ఎగ్జాంపులరీ లీడర్షిప్ అంటే ఇందిరాగాంధీ గారు. రాహుల్ గాంధీ, మిస్టర్ రాహుల్ గాంధీ, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ మదర్ హౌ టు లీడ్ ద నేషన్, బట్ నాట్ ద వే you have shunned yourself to go to Seemandra or to Telangana. Please learn out of your grandmother's experience. అలాగే నాకు బాగా నచ్చే వ్యక్తుల్లో మన లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫెలోషిప్ లాగా ఫెలోషిప్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఉంటారు. చాలా మంది అందరూ కలుస్తారు ప్రత్యేకమైన పర్పస్ కోసం. అలాగే మనకి సెంట్రల్ కాంగ్రెస్ హైకమాండ్ లో ఒక హోలీ లీడర్షిప్ ఉంటుంది.
One is Veerappa Moily, Karnataka. Mr. Shinde, he's from Maharashtra. Chidambaram, he's from Tamil Nadu. Mr. Digvijay Singh, he's from Madhya Pradesh. Mr. Ahmed Patel, maybe Uttar Pradesh అనుకుంటా, నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కనిపించరు, ఆయనన్ని తెర వెనక మంత్రాంగాలు నడుపుతారు, బయటికి కనిపిస్తారు. నాకు అందరికంటే నచ్చేది మౌంట్ బ్యాటన్ శ్రీ జయరాం రమేష్. ఇప్పుడు మనకి క్లాసిక్ చెప్పుకోవాలంటే జయరాం రమేష్ గారి గురించి చెప్పుకోవాలంటే కాంగ్రెస్ డివిజివ్ పాలిటిక్స్ కి, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కి, కాంగ్రెస్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ కి నిలువెత్తు నిదర్శనం మిస్టర్ జయరాం రమేష్. దీనికి కారణం కూడా చెప్తాను. నేను పంచజేయాల కోసమే మాట్లాడలే, వాస్తవాలను చెప్తున్నాను. ఆయన తెలంగాణ రాష్ట్రం విడగొట్టేసిన తర్వాత ఆయన ఏమంటారంటే ఇక్కడికి వచ్చి, నేను వ్యక్తిగతంగా రాష్ట్రం విడిపోవడానికి నేను వ్యతిరేకనండి, కానీ నేను ఇచ్చేశాను అని చెప్పి సీమాంధ్ర నాయకుల దగ్గర చెప్తారు. అటు కరీంనగర్కి వెళ్ళి ఆయన ఏమంటారంటే, అబ్బే ఆయన చిరంజీవి గారు మేము యూటీ గురించి మాట్లాడితే నేను తలబట్టు కూర్చున్నాను అంటాడు. అంటే మనకి మాకు అర్థం ఒకటి, అంటే ఆయన మిస్టర్ జయరాం రమేష్, మై బ్రదర్ మిస్టర్ చిరంజీవి ఈజ్ యువర్ క్యాబినెట్ కొలీగ్, ప్లీజ్ రెస్పెక్ట్ హిమ్. Don't try to do the divisive politics. We are sick and tired of Congress. Really sick and tired. దీనికి కారణం, మీరు ఇలా విడగొట్టడానికి కారణం దేనికి నాకు అనిపిస్తుంది, మన రాష్ట్రం విడగొట్టడానికి, రాష్ట్రం అన్నదమ్ముల్లాగా విడిపోతామని అంటే, దీంట్లో ఎవరికి మన అన్నదమ్ముల్లో రెండు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు హైకమాండ్ లో లేరు, అందరూ వేరే భాషల వాళ్ళు, వాళ్ళకి మన బాధలు మనకేం తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఎవరికన్నా, కొంతమంది తెలంగాణ వాదులు వచ్చి ఏం రా ఆంధ్రోడా నన్ను తిట్టారని నాకు బాధ ఉందని చెప్తే అది అనుభవించినాడు కదా అర్థం అవుద్ది, పరాయి భాష వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. అలాంటప్పుడు మన హైదరాబాద్ వాళ్ళు, అటు సైడ్ కర్నూలు వాళ్ళు చెప్తే మన ఇట్లా అన్నారంటే వాళ్ళు సర్దుతారు, అరే కొంచెం భావావేశాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం తగ్గిద్దాం. వాళ్ళకేం అర్థం అవుతుంది, వాళ్ళు ఇంకా మన బాధల్ని పచ్చిగానే ఉండగానే ఇలా చేసేశారు. నాకు వీళ్ళందరి మీద చాలా కోపం, వీళ్ళందరి మీద నాకు తిరుగుబాటు చేయాలనుంది, వీళ్ళని ఎండగొట్టాలనుంది. దానికి కారణం నాకు అనిపిస్తుంది, మన తెలుగు వాళ్ళ ముఖాలు ప్రతి ఒక్కరికి పివి నరసింహారావు గారి మాస్కులు పెట్టేసి వాళ్ళ ముఖాలు కనిపించినాయి, మన అందరికీ అనిపించింది. అందుకే అంత కోపం వీళ్ళకి మన తెలుగు వాళ్ళంటే. అందుకే 600 మంది బలిదానాలు చేస్తే కానీ తెలంగాణ రాదా. అలాగే మీ క్యాపిటల్ వద్ద అవసరం లేదని చెప్పి మనం గెంటేస్తారా సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని, ఇదా వీళ్ళు చేసేది అని అనిపించింది. అంటే మీరు కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు, ఇంక్లూడింగ్ మిసెస్ సోనియా గాంధీ, I'm not going to spare anyone today. When I decide, I'll say, no matter who they are, what they are, I don't give a damn. Mr. Rahul Gandhi, Mrs. Sonia Gandhi, if you want to help the country, please go to Vijayanagaram. Go to Mr. Botsa Satyanarayana's parliamentary constituency. Go and face the wrath of people over there and address them. What was the reason for you and what conditions made you to do the way you did? Why you had to do it in 23 minutes when you had the time of 5 years? You have to explain to Seemandra people. Till then, I will make sure, Pawan Kalyan will make sure, Congress will never win a seat. I'll fight for it. Even if you win, I'm going to fight for it. The reason is, I don't like anyone if someone touches the national integrity.
ఎవరైనా సరే జాతీయ సమగ్రతని చెడగొట్టినట్టు తెలిస్తే ఇప్పటిదాకా మీరు జిహాదీల్ని చూశారు, మతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, ప్రాంతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, కులం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు. కానీ ఒక దేశం కోసం చచ్చిపోయే మొదటి పిచ్చివాడిని నేనే. సమాజం కోసం, దేశం కోసం నా ప్రాణాలను అర్పించడానికి ఇక్కడికి వచ్చాను. మీరు ఎవరైనా సరే, ఎంత స్థాయి నాయకులైనా సరే, మీరు జాతీయ సమగ్రతకి భంగం కలిగించే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ అందరూ నేను ఎండగొడతాను. మీ అందరూ నాకు వత్తాసు ఉన్నారనే నేను అనుకుంటున్నాను. ఉన్నారా? Are you there? Good. Good. అలాగే ఇంకొక విషయం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడతోటి మనం రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములా కలిసి ఉందామన్న దానికి ఒక మొదటిగా ఒకే ఒక మాట చెప్పి దీన్ని వేరే జనసేన పార్టీ ఎజెండా ఏంటని వెళ్తాను. దానికి ముందు ఈ మధ్యన నాకు పాత బస్తీ నుంచి నా మిత్రులు కొంతమంది వచ్చారు, ముస్లింలు. నేను అసహ్యం తయారైన పాత బస్తీ నుంచి ముస్లింలు, తెలంగాణ నుంచి నా ఫ్రెండ్స్, వాళ్ళు మన సీమాంధ్ర నుంచి ఇలా చెప్పాల్సి వస్తున్నారు. అంత అసహ్యంగా తయారైపోయింది మన దేశం. కాదు, పాత బస్తీ నుంచి నా మిత్రులు కొంతమంది వచ్చారు. అక్కడ ప్రజారాజ్యంలో నాంపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ క్లాన్స్లో పనిచేసిన కొంతమంది చదువుకున్న వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఏంటంటే, ఏదో డిస్కషన్ పెడతా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నాకేదో పంచుకోవాలని అప్పుడప్పుడు చాలా మంది వస్తుంటారు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఒకటే, మా ఎంఐఎం ఎంపీ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు, అలాగే మా ఎంఐఎం ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు దేశానికి ఎదురుగా నిలబడి దేశ సమగ్రతకు భంగం కలిగించేలాగా మాట్లాడారు, హిందువులను తిట్టారు, హిందువులను చంపేయడం అంటే మీరు కేసులు పెట్టారు, మా ఎంఐఎం నాయకుల్ని మీరు జైల్లో పెట్టించారు. నన్ను తిడుతున్నారు ఆయన. చూడండి, నన్ను అందరూ తెలంగాణ నాయకులు ఇచ్చి నన్ను తిడుతారు, ముస్లిం నాయకులు ఇచ్చి నన్ను తిడుతున్నారు. నేను చెప్పి నాకు సంబంధం లేదంటే వాళ్ళు భావేశం చెప్తున్నారు. అది కాదు మీరు వినండి అని. ఏంటనంటే, మరి అదే మీ హిందువైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తిరిగితే ఆయన మీద మీరు ఎందుకు కేసు పెట్టరు? మరి మా హిందువుల మీద మీరు హిందువుల మీద ముస్లింలేమో హిందువులు తిడితే కేసులు పెడతారు, మీ హిందువుల మీద తిట్టుకుంటే అది జాతీయ సమగ్రతకు భంగం కాదా అని అడిగారు. నాకు ఈ లాజిక్ సౌందర్యం అంటే మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయామంటే వాడు చెప్పాడు, నువ్వు హిందువు కదా, నువ్వు ఆలోచించు, నీకు ఆలోచన రాదని. నేను ఆయన క్షమాపణ చెప్పాను, సారీ చెప్పాను. అలాగే మన ఇంకొక ఆయన ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నన్ను అడుగుతున్నారు, ఒకటే చట్టం ఎంఐఎం నాయకులకి ఎందుకంత బలంగా పనిచేసింది, ఇంకొక నాయకులు జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఇంకొక ప్రాంత ప్రజల్ని అదే పనిగా తిడతా ఉంటే ఆయనకి ఎందుకు పని చేయలేదు నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అది న్యాయ వ్యవస్థ చెప్పాలి, రాష్ట్ర హైకోర్టు చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్పాలి, పార్లమెంట్ చెప్పాలి, ఇక్కడ ఉన్న అసెంబ్లీలు చెప్పాలి. నాకు తెలియదు, నా సమాధానం నా దగ్గర లేదు. అలాగే ఇప్పుడు విడిపోయింది రాష్ట్రం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అని నిజానికి దానికే కానీ మీరు అందరూ కట్టుబాటు ఉంటే రాజకీయ నాయకులందరికీ నేను ఇదే చెప్తున్నాను. నన్నయ్య ఎక్కువ, సోమనాథుడు ఎక్కువ అనే మాటలు మానుకోండి. దయచేసి అందరూ ఎవరి ప్రాంతాల అభివృద్ధిని దయచేసి మీరు చూడండి, దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇలా డివైడ్ చేస్తే లేదు, నేను అంటే ఇంకా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే అభివృద్ధి రాదు, కొట్టుకు చేస్తూ ఉంటాం. వినాశనం కరెక్టే, నిజంగా బాధేస్తే ఇంకా డివిజివ్ పాలిటిక్స్ చేశారు కదా, దయచేసి ఇంక ఇక్కడితో ఆపేయండి. చంద్రబాబు గారా, ఆయన చాలా మంచి వ్యక్తి. అందరినీ అదే పని ఎండగడతామంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా లేదు చెప్తా, అదే ఇంకా ఫినిష్ అయింది చెప్తా.
జనసేన పార్టీ పెట్టడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాయి. చట్టం ఎవరికైనా సమానంగా పనిచేయాలి. బలవంతులకేమో బలహీనంగా, బలహీనులకేమో చాలా బలంగా పనిచేసే చట్టాలు కదా, అందరికీ సమానంగా పనిచేసే చట్టాల కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది. అలాగే ఎలాంటి బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఉన్నా కానీ దాన్ని స్టెప్ బై స్టెప్ సమూలంగా నిర్మూలిస్తాం. నిజంగా. కాకపోతే అది నేనేదో సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తానని చెప్పట్లేదు. అందుకే మీకు ముందే చెప్పాను, ఇది ఒక సుదీర్ఘమైన పోరాటం అని చెప్పాను. నేను పదవుల కోసం రావట్లేదు, అధికారం కోసం రావట్లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నాకు తెలియదు నిజంగా. అలాగే వాతావరణ కాలుష్యం మీద గాంధీ గారు చెప్పినట్టుగా ఆ స్త్రీ ఒంటరిగా వెళ్తే అది నిజమైన స్వాతంత్ర్యం అని, అర్ధరాత్రి పూట కూడా నడవగలిగితే, నేను అది ప్రామిస్ చేయలేను. కానీ పట్టపగలు కనీసం వాళ్ళు క్షేమంగా బయట ఇంటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చే సమాజాన్ని మటుకు స్థాపిస్తాం. అలాగే ప్రాథమిక ఆసుపత్రులు వైద్యం అంటే కార్పొరేట్ వైద్యం కాదు. ఎవరైనా వెళ్ళి అందుబాటైన వైద్యం చేయించుకోవాలంటే మన ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరిచే విధంగా చేస్తాను. నాయకులు అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఎందరంటే మన రాహుల్ గాంధీ గారు ఒకటి చూస్తా ఉన్నా, శాంతసం కాదు యువత అంట. యువత అంటే ఎవరు? కాంగ్రెస్ ఎంపీల పిల్లలు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ బంధువులు, మళ్ళీ వాళ్లే. ఎప్పుడు మీరే. అరే మా అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే నేనే పోటీ చేయలేదు, కావాలని అసహ్యంగా ఉంటుందని, నా కోరిక లేదు. ఇంకా అలాంటిది మీరు ఎంతసేపు వాళ్ళ మనవడు, ఆ ఎంపీ కొడుకు, ఆ ఎంపీ మేనల్డు, మీరు రండి వీళ్ళందరూ కూర్చోబెట్టి అందరూ ఇలా కూర్చోబెట్టి అలా కాకుండా నేను ఒక పార్టీ నిర్మాణాన్ని సాగించబోతున్నాను. అది ఒక్క రోజులో జరిగేది కాదు. వచ్చే 2 సంవత్సరాల్లో నాకు ఈ రోజున పార్టీ బిల్డింగ్ కూడా లేదు. ఉన్న డబ్బులన్నీ అయిపోయి మొత్తం పార్టీ పెడుతుంది. ఏదైనా మళ్ళీ ఏదైనా సినిమా చేస్తే మళ్ళీ డబ్బులు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇలా ఖర్చు పెడాలి. కాకపోతే నేను ప్రయత్నించేది మోరల్, నైతికంగా బలంగా ఉండే నాయకులు, యువ నాయకులు, అలాగే బాధ్యత వహించగలిగే యువ నాయకుల కోసం నేను వెతుకుతున్నాను. వాళ్ళు జనసేన ఐడియాలజీ కులానికి మతానికి అతీతమైనది, ప్రాంతాలకు అతీతమైనది. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, దేశ శ్రేయస్సుని, దేశ సమగ్రతని దృష్టిలో పెట్టుకున్న ఎవరైనా సరే పార్టీలోకి, జనసేన పార్టీలోకి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కాకపోతే ఎన్నికల్లో కూడా లేదు, చేస్తానా లేదా అన్నది నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే నాకు నిజంగా కోరిక కూడా లేదు. నా ఉద్దేశం సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు వీళ్ళు ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళారు? వాళ్ళు ఎప్పుడు వెళ్ళా? పార్లమెంట్ అనేది ఒక సాధనమే. రాజకీయంలో మార్పుకి అది ఒక దాంట్లో ఒక చిన్న ఇది ఆయుధం. ఈ రోజు నుంచి నాకు 1000 కోట్లు సంపాదించుకోవడానికి రాలేదు. అలాగే పత్రికలు ఎస్టాబ్లిష్ చేయడానికి రాలేదు, టీవీల మీద పెట్టడానికి రాలేదు. నాకు ఆ కోరిక లేదు. నాకు కావాల్సిందల్లా, నాకు ఎవరితో శత్రుత్వం లేదు.
అలాగని చెప్పి ప్రజాధనాన్ని కానీ ఎవరైనా దోచేస్తుంటే మటుకు నేను మటుకు ఊరుకోను. దగ్గర గూండాలు లేరు, మీరున్నారు చాలు, సైద్ధాంతిక బలం ఉన్న మీరున్నారు, నాకు అది చాలు. 100 మంది గుండాల కంటే సైద్ధాంతిక బలం ఉన్న ఒక్కడు చాలు. సైద్ధాంతిక బలం ఉన్న ఒక్కడి చిటికినేలు చాలు. నేను ఎందుకు ఇప్పుడు అందరికీ అనిపించచ్చు నేను ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చానని. దానికి కారణం 2 ప్రాంతాలుగా విడిపోయినాయి. ఇప్పుడు చాలా మంది గద్దలు రాబందులు అన్ని తిరుగుతున్నాయి. ఇక్కడ స్థలం బాగుంది వేసి జాగా పట్టే వేసే మళ్ళీ అసమానత వస్తాయి. కాంగ్రెస్ అంటే మన మనస్ఫూర్తిగా మీతో పంచుకునేది ఏంటంటే, జాతి విద్వేషాలు వస్తే దేశ సమగ్రతకు మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ వైషమ్యాలు ఎప్పుడు వస్తాయంటే, ఒక్కడికి అన్ని కావాలని కోరుకోవటం వల్ల ఈ వైషమ్యాలు వస్తాయి. అన్నీ నాకే, భూమి నాకే, డబ్బులు నాకే, మొత్తం సంపద నాకు, అన్ని నాకే నాకే అంటే ఆఖరికి మనిషికి కావాల్సింది పడుకోడా. వాడు సరిపోయిన తర్వాత 6 అడుగులు గొయ్య మిగులుద్ది, డబ్బులు మిగలవు, 1000 కోట్లు మిగలవు. వాళ్ళు తెలుసుకోరే, మనం ఎలా చెప్తాం, వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకోవాలి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఏదో పార్టీ పెట్టేసి ఆ భావావేశంతో మాట్లాడేసి వచ్చేసి మొత్తం అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని మళ్ళీ కాదేవి బయటకు వచ్చి అసలే అస్తవ్యస్తం అయిపోయిన మన 2 రాష్ట్రాలని నేను మరింతగా గొడవలు పెట్టడానికి నేను రావట్లేదు. సుస్థిరత కోసం వస్తున్నాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద వస్తున్నాను తప్ప పోటీ చేస్తాం. అది ఎప్పుడు, ఇప్పుడా, కొన్ని సంవత్సరాల తర్వాత, లేదంటే ఒక 2 నెలలు ఇంకొంతకాలం తర్వాత అనేది నాకు నేను రెడీగా లేను. ఎందుకంటే నిర్మాణంలో ఉంది నా పార్టీ. మన పార్టీ నిర్మాణం చేసుకొని నాకు ఎందుకంటే నేను చాలా కొద్ది మందితో స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉన్న పక్కన వాళ్ళు ఎవరు కూడా అటు నుంచి దూకే వాళ్ళు ఎవరు పెట్టను నేను నా పార్టీలో చెప్తున్నా. అలాంటి జంపర్స్, అలాంటి జోకర్స్ మనం పెట్టం. నాకు చిరాకాలంట. నాకు టీఆర్ఎస్ నాయకుల మీద, ప్రతి ఒక్కరి మీద నాకు గౌరవం. ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటే వాళ్ళు చివరి దాకా దాని దాకా ఉన్నారు. వాళ్ళకి నా సలాం. కానీ కాంగ్రెస్ నాయకుల మీద నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వాదం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆయన ఆత్మ శాంతి చేకూరాలి, ఆయన పాపం చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంకొక వాదం మొదలుపెట్టారు. నాకు అది నచ్చదు. ఆయన బతికున్నప్పుడు మీరు అలాగే మాట్లాడండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే అంతేగాని మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, చనిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడుకోండి. నేను మిమ్మల్ని క్షమించను. అలాగే నేను ఇప్పుడు వెంటనే ఇంకొద్ది రోజుల తర్వాత నేను అందరినీ కలుస్తాను, మిమ్మల్ని అందరినీ ఊరుకు వచ్చి కలుస్తాను. కానీ ప్రస్తుతం నా మనసంతా ఈ వచ్చే ఎన్నికల మీద 2 ప్రాంతాలకి సుస్థిరత ఎలా సాధించాలి, ఎలా చేస్తే, ఎలా నేను ఈ ఎన్నికల్లో నేను ఎలాంటి పార్ట్ తీసుకుంటే సుస్థిరతమైన ప్రభుత్వాలు వస్తాయి, సామాన్య ప్రజలకి ఎలా నేను నిలబడాలి, ఎన్నికల్లో పాల్గొనకపోయినా ఎలా ఉండాలి అనేది మటుకు నేను ఆలోచిస్తున్నాను. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి తప్ప నేను ఏ పార్టీతోనైనా సరే చేతులు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి కారణం కూడా రీజన్ కూడా చెప్తాను. ముందు ప్రజలు సుఖంగా ఉండాలి. ఈ బంద్ ఆగిపోవాలి. 10 మంది బాగుండాలి. అలా బాగుండాలంటే ఎలాంటి ప్రభుత్వాలు వస్తాయో, ఎలాంటి పార్టీలు వస్తాయో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. ఇందాక ఇక్కడ ఎవరో అన్నట్టుగా చంద్రబాబు గారు, ఆయనతో కూడా నేను మాట్లాడతాను. కాకపోతే
నాకు కొన్ని ఖచ్చితమైన కొన్ని ఉన్నాయి, నిర్దిష్టమైన సిద్ధాంతాలు కాదు, ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి అవసరం అవుతాయో అవన్నీ పెట్టిన తర్వాతే, ప్రతి ఒక్కరితో నేను సంప్రదింపులు జరిపిన తర్వాతే జనసేన పార్టీ మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి అభిమానంతో నేను ప్రతి ఒక్కరిని కలిసి తదుపరి ఏమేం చేస్తాను, తర్వాత ఏమేం చేస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే ఆఖరిసారిగా వన్ కాజ్ ఒకేసారి చెప్తున్నాను, ఇంకొకసారి సభాముఖంగా ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ హైకమాండ్ మిస్టర్ జయరాం రమేష్, మిస్టర్ షిండే, మిస్టర్ చిదంబరం, మిస్టర్ అహ్మద్ పటేల్, Mr. Veerappa Moily, Mr. Anthony, dear sirs, I want to tell you, on behalf of Janasena and people of Telugu, we are deeply hurt by your actions, sir. The way you have divided, we are bleeding. We trusted you, you backstabbed us. That's why I'm giving a call. I'm giving a call to the entire nation. कांग्रेस हटाओ, देश बचाओ, कांग्रेस हटाओ, देश, कांग्रेस, देश, जय जय हिंद, जय हिंद।